గుడ్ ఈవినింగ్ ఆల్. నా పేరు వచ్చేసి వినోదిని. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఆల్ ఈబైటోరియం ఫ్యామిలీ మెంబర్స్ అందరికి స్వాగతం, సుస్వాగతం. సో ఈ రోజు మన సబ్జెక్ట్ అందరికీ తెలిసి ఇట్స్ అన్ అగ్రికల్చర్ ప్రోడక్ట్. సో ఈబైటోరియంలో ఒక సెన్సేషనల్ ప్రోడక్ట్ అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి రైతుకి కూడా ఈ రోజు ఎన్నో కష్టాలు ఉన్నాయి. నేను ఇంతకు ముందు వీడియో కూడా మీకు ప్లే చేశాను. సో అన్నదాత సుఖీభవ అంటారు. సో అన్నదాతకు మనము హెల్ప్ చేసినట్లయితే మనకు మనం హెల్ప్ చేసినట్లే. ఎందుకు అంటే అన్నదాతనే మనకు అన్నం పెడతారు. సో అలాంటి అన్నదాతకి ఈ రోజు ఎన్నో కష్టాలు ఉన్నాయి. సో అలాంటి కష్టాలు ఏ విధంగా వస్తున్నాయి, అలా ఎలా పంట వారు పండిస్తారు, మరి పండించినప్పుడు వారికి రావాల్సిన దిగుబడి ఎందుకు రావట్లేదు, సో దానికి గల కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా ఈ రోజు మనం చూద్దాం. మరి దానికి ఒక రెమెడీగా మనము ఈబైటోరియం నుంచి ఒక ఎక్స్ట్రాడినరీ ప్రోడక్ట్ అంటే టెరాటెక్ ఆర్గానిక్ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ ఇస్తూ వాళ్ళకి ఒక హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేది తీరిపోతాయి. అలాగే వాళ్ళ డ్రీమ్స్ ఏదైనా ఉంటే కూడా రైతులకి మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. సో వీఆర్ ద రెస్పాన్సిబుల్ పర్సన్ టు డూ to give these products to all farmers in India. ఓకే, సో అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఆ ప్రోడక్ట్ ని రికమెండ్ చేయాలి ఒక రైతుకి అన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఆ ప్రోడక్ట్ గురించి ఒక అవగాహన అనేది మనకు ఖచ్చితంగా ఉండాలి. మరి అలాంటి నాలెడ్జ్ ని ఇచ్చేయడానికి మనం ఎవ్రీ వెడ్నెస్డే అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో మీ టీంలో ఇంకా ఎవరైతే రాలేదో వారిని ఇన్వైట్ చేయండి. అంటే అగ్రికల్చర్ ప్రోడక్టే కదా, ఏముంది, రైతులకు ఇవ్వాలా వద్దా, ఇలాంటి క్వశ్చన్స్ మీరు మైండ్ లో పెట్టుకోవద్దు. ఎందుకంటే మ్యాగ్నెటిక్ థెరపీ ఎంత ఇంపార్టెంట్ మన హెల్త్ కి, అలాగే ఒక మొక్కకి దాని ఆరోగ్యం కూడా చాలా ఇంపార్టెంట్. మరి ఆ మొక్క నుంచే మనకు అన్నం వస్తుంది, అంటే ఫుడ్ అనేది ప్రొవైడ్ చేయబడుతుంది. అంటే కూరగాయల రూపంలో అనుకోనివ్వండి, లేకపోతే అన్నం రూపంలో అనుకోనివ్వండి, పప్పు రూపంలో అనుకోండి, అంటే ఏదైనా ఫుడ్, ఫ్రూట్స్ రూపంలో ఏదైనా ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది, భూమి నుంచి వస్తుంది. ఓకే, భూమి నుంచి ఎలా వస్తుంది అంటే రైతు పంట పండిస్తారు. సో అలాంటి ఒక రైతుకి హెల్ప్ చేయాలి అని మనం అనుకున్నప్పుడు మరి దాని గురించి టోటల్ ఇన్ఫర్మేషన్ మనకు తెలియాలి. అంటే మనకొక్కరికే కాదు, ఈ బిజినెస్ ఎవరైతే చేస్తున్నారో వీఆర్ ద రెస్పాన్సిబుల్ ఐబిఓస్, అంటే ఇండిపెండెంట్ బిజినెస్ ఓనర్స్. అంటే మనం ఒక డిస్ట్రిబ్యూటర్ గా ఈబైటోరియంలో ఉన్నప్పుడు మన బాధ్యత ఏముంటది అంటే ఎవ్రీ ప్రోడక్ట్ గురించి ఒక అవగాహన అనేది మనకు రావాలి. మరి ఫార్మర్స్ గురించి ప్రతి ఒక్కరు ఫార్మర్స్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళైతే ఉండరు. అంటే అగ్రికల్చర్ గురించి ప్రతి ఒక్కరికి కూడా అవగాహన ఉండదు. సమ్హౌ రైతు బిడ్డలు ఎవరైతే ఉంటారో ఈ బిజినెస్ లో వాళ్ళైతే ఎక్స్ట్రాడినరీగా ఇన్ఫర్మేషన్ అనేది తీసుకొని రైతులకు హెల్ప్ చేసే విధంగా ఉంటారు. బట్ నాన్ ఫార్మింగ్ అంటే ఎప్పుడూ కూడా అగ్రికల్చర్ చేయలేదు, ఫార్మింగ్ అనేది మనకు అవగాహన లేదు అనుకున్నప్పుడు ఖచ్చితంగా మనము ఇలాంటి ఒక ప్రోగ్రామ్ అటెండ్ చేసి ట్రైనింగ్ లో నాలెడ్జ్ అనేది తీసుకొని దాని ద్వారా మీరు ఏ విలేజ్ కైనా వెళ్ళి ఫార్మర్స్ కి హెల్ప్ చేసే విధంగా మీరు తయారవ్వాలి అంటే కంపల్సరీ ట్రైనింగ్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి ఫార్మర్ ఇన్ఫర్మేషన్ మనం చూసుకుంటే ఏదైనా కూడా నేర్చుకుంటేనే వస్తుంది, నేర్చుకోకపోతే ఏది రాదు. మరి ఏదైనా వర్క్ మనం చేస్తున్నాము అంటే అగ్రికల్చర్ సబ్జెక్ట్ అనే కాదు, మీరు ఏ వర్క్ లో అయినా చేస్తున్నారు అంటే దాని గురించి పూర్తిగా నాలెడ్జ్ తీసుకోవడం ఎంతైనా అవసరం. మరి ఈ రోజు ఈబైటోరియం కంపెనీ రైతులకి వారి పంటల కోసం, అలాగే వారి లైఫ్ లో ఒక మంచి టైం రావడం కోసం ఒక అద్భుతమైన ప్రోడక్ట్ ని తీసుకొచ్చింది. దానినే మనం టెరాటెక్ అగ్రికల్చర్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అని అంటాం. ఈ టెక్నాలజీ రూట్ నుంచి ఫ్రూట్ వరకు, అంటే వేరు నుంచి ఫలం వరకు రైతులకు హెల్ప్ చేస్తుంది. రైతులని వారి పంటలను అలాగే ఆ నేలను కూడా సంరక్షిస్తుంది. మరి ఫార్మర్స్ ఇన్ఫర్మేషన్ మనం చూసుకుంటే గనక ప్రతి ఒక్కరికి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉండే ఉంటుంది. బట్ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వారి కోసం కొంచెం మనం ఫార్మర్స్ ఏం చేస్తారు, అసలు భూమిని ఎలా చేస్తారు అనేది కొంచెం చూద్దాం. ఒక రైతు భూమిని ఏం చేస్తారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ సారవంతం చేస్తారు. దానిలో విత్తనాలను వేసి అది అంకురించింది అంటే సీడ్స్ జర్మినేషన్ అయితే అప్పుడు రైతు దానికి ఫర్టిలైజర్స్ వేసి నీరు పోసి అలాగే
మధ్యలో తెగుళ్ళు పడితే మందులు చల్లి ఇలా ప్రాసెస్ అనేది చేస్తూ ఉంటారు. మరి రైతులకు ఎవ్రీ ఇయర్ డిఫరెంట్ కంపెనీస్ కి సంబంధించిన విత్తనాలను వేస్తూ ఉంటారు. మరి డిఫరెంట్ కంపెనీకి సంబంధించిన మందులను కూడా సైమల్టేనియస్లీ ప్రయోగిస్తూనే ఉంటారు. ఎందుకు అలా చేస్తారు మరి అంటే క్వాలిటీ పరంగా లేదా క్వాంటిటీ పరంగా డిఫరెంట్ గా వాడామనుకోండి, సో ఆ పంటలో ఏదైనా కొంచెం ప్రాఫిట్ ఏదైనా వస్తుందేమో, దిగుబడి నాకు ఎక్కువగా వస్తుందేమో అనే ఉద్దేశంతో వాళ్ళు అలా చేస్తూ ఉంటారు. మరి అలాంటి బెనిఫిట్ ఫార్మర్స్ కి ఈ రోజు అందుతుందా అంటే దట్ ఈస్ ద బిగ్ క్వశ్చన్ మార్క్ అని చెప్పొచ్చు. అందుతలేదనే చెప్పొచ్చు మనము. మరి ఈ రోజుల్లో రైతులకు సరైన అవగాహన అనేది లేదు. సో ఏది మంచిది ఏది చెడ్డది అనే దాంట్లో వాళ్ళు హాఫ్ ఆఫ్ ది లైఫ్ వెళ్ళిపోతుందని మనం చెప్పొచ్చు. మరి ఒక క్లారిటీ మాత్రం వారికి రాలేదు. మరి బెస్ట్ బెనిఫిట్ ఇచ్చే ప్రోడక్ట్స్ ని దొరకలేదని ఒక రకంగా మనం చెప్పొచ్చు అనమాట. కానీ ఈ రోజు మనం మన ఈ బైటోరియం ప్రోడక్ట్ లో ఉన్న ఈ టెరాటెక్ టెక్నాలజీ ద్వారా వారి పంటలను అభివృద్ధి చెందించడంతో పాటు వారి లైఫ్ ని చేంజ్ చేసి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మరియు ఒక హ్యాపీనెస్ లైఫ్ అనేది మనం ఇవ్వగలుగుతాం. ఓకే, సో అలాగే దీంట్లో ఒక ప్లాంట్ గ్రో అవ్వాలి, ఒక భూమిలో మీరు సీడ్ వేసారు అంటే విత్తనాలు వేసాక ఆ పంట అంటే ఒక మొక్క నేల నుంచి బయటికి రావాలి, అది పెరగాలి అంటే సమ్ ఫిజికల్ ఫ్యాక్టర్స్ అనేది అవసరం ఉంటాయి. సో అలాంటి ఫిజికల్ ఫ్యాక్టర్స్ 5 రకాలుగా ఉంటాయి. ఒకటి వచ్చేసి సూర్యరశ్మి, నెక్స్ట్ ఆక్సిజన్, థర్డ్ వన్ హైడ్రోజన్, ఫోర్త్ వన్ కార్బన్. సో ఈ విధంగా ఎలిమెంట్స్ అనేది అవసరం పడతాయి అన్నమాట. సో సూర్యరశ్మి అంటే సన్, దీని వల్ల మొక్కలో ఫోటోసింథసిస్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. అలాగే ఆక్సిజన్, ఇది మొక్కకు గాలి ద్వారా లభిస్తుంది. హైడ్రోజన్ వచ్చేసి నీటి నుంచి అందుతుంది. కార్బన్ వచ్చేసి ఇది గాలి ద్వారా దొరుకుతుంది, బట్ సైమల్టేనియస్లీ భూమి నుంచి కూడా అందుతుంది. అంటే మట్టిలో ఫార్మర్స్ ఎప్పుడైతే క్రాప్స్ అంటే పంటలను పండిస్తారో దాని వేస్ట్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో అంటే మల్చింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. అంటే పంటని హార్వెస్టింగ్ అంటాం. అంటే పంట కోత సమయంలో సమ్ వేస్టేజ్ మెటీరియల్స్ అన్ని కూడా అక్కడ పడిపోతాయి. అలాగే జంతువులు ఏదైనా చిన్న చిన్న ఉన్నాయో అవి చనిపోయాక దాని అవశేషాలు కూడా అక్కడే ఉండిపోతాయి. అలాగే ఎనిమల్స్ డగ్ అంటే దాని పేడ ఇవన్నీ కూడా అక్కడ మిక్స్ అయిపోతాయి. ఇలా అన్ని కూడా మల్చింగ్ అంటాం. అదంతా కూడా ఒక సహజంగా ఉత్పత్తి అవుతుంది. అవి అలాగే న్యాచురల్ ప్లాంట్స్ అన్నమాట. సో అది మరి ఎట్ ఎ టైం అవుతుందా, ఎవ్రీ పంట తర్వాత అది అలా తయారవుతుందా అంటే అలా ఉండదు. అది ఎవ్రీ టైమ్ కొన్ని సంవత్సరాలు అలా అయితూ ఒక కార్బన్ అనేది అక్కడ ప్రొడక్షన్ అవుతుంది అనమాట. ఓకే, సో మేజర్ న్యూట్రియంట్స్ ఏమున్నాయి అంటే ఒక పంట పండాలి, ఒక ప్లాంట్స్ ఎదగాలి అనుకున్నప్పుడు ఒక 3 మేజర్ ఎలిమెంట్స్ అనేది ఆ మొక్కకు అవసరం పడుతుంది అనమాట. ఆ 3 ఏంటివో మనం చూద్దాము. మేజర్ ఎలిమెంట్స్ వచ్చేసి నైట్రోజన్, ఫాస్ఫరస్ ఇంకా పొటాష్ అన్నమాట. సో ఇలాంటివి చాలా మేజర్ ఇవి. సో దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూద్దాం నైట్రోజన్ ఎలిమెంట్. ఇది ప్లాంట్ గ్రోత్ కోసం మరియు ప్లాంట్ యొక్క డెవలప్మెంట్ కోసం ఎసెన్షియల్ న్యూట్రియంట్ అని చెప్పొచ్చు. ఇది ఫోటోసింథసిస్ లో ముఖ్య పాత్ర వహిస్తుంది. అలాగే గ్రీన్ పిగ్మెంట్ అయిన క్లోరోఫిల్ అంటే పత్రహరితం అంటాము. అంటే ఒక మొక్క గ్రీనిష్ గా కనిపిస్తుంది అంటే దాని లోపల ఒక ద్రవం ఉంటుంది, దాని పేరే పత్రహరితం అంటాం. ఇట్స్ క్లోరోఫిల్. ఓకే, ఇది ఉత్పత్తి అవ్వాలి అంటే బాడీలో అంటే దాని ప్లాంట్ బాడీలో నైట్రోజన్ అనేది చాలా అవసరం. అలాగే ఫోటోసింథసిస్ ప్రాసెస్ లో సన్లైట్ కి నైట్రోజన్ క్యాప్చర్ చేస్తుంది, దానివల్ల క్లోరోఫిల్ అనేది ప్రొడక్షన్ అవుతుంది. ఒకవేళ నైట్రోజన్ సఫిషియంట్ మొక్కలో లేకపోతే మొక్క యొక్క అంటే ఆ మొక్క ఏం చేస్తుందంటే క్లోరోఫిల్ ని ఉత్పత్తి చేయదన్నమాట. సో దాని వల్ల మొక్క తొందరగా వీక్ అయిపోతుంది. సో మరియు ప్రొడక్షన్ తగ్గుతుంది, గ్రోత్ కూడా తగ్గుతుంది. అంటే ఎంత ఇంపార్టెంట్, ఒక మొక్క ఎదగాలి, మంచిగా ఎదగాలి, అది అంటే దానికి న్యూట్రియంట్ కాంటెంట్ కరెక్ట్ గా ఉండాలి అంటే నైట్రోజన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే నైట్రోజన్ క్రాప్ ఈల్డ్ ఇంక్రీజ్ చేస్తుంది, లీఫ్ క్వాలిటీని పెంచుతుంది, ప్రోటీన్ కాంటెంట్ ని ఎన్హాన్స్ చేస్తుంది. అలాగే
ప్రోటీన్స్ ని మొక్కకు అందిస్తూ అలాగే మొక్క యొక్క గ్రోత్ కి డెవలప్మెంట్ కి దోహదపడుతుంది. అలాగే మొక్కలో రిప్రొడక్షన్ ఇంకా సెల్ గ్రోత్ కి ఇంక్రీజ్ చేయడానికి ప్రోటీన్ అవసరం. సో నైట్రోజన్ ప్రోటీన్ ని ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. ఇంకా ప్లాంట్స్ లో ఆకులు కానివ్వండి, కాండం కానివ్వండి, వేర్లు కానివ్వండి, వాటిని డెవలప్ చేయడానికి నైట్రోజన్ యూజ్ అవుతుంది. అలాగే వేర్ల డెవలప్మెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఎంజైమ్ యాక్టివిటీని కూడా రెగ్యులేట్ చేస్తుంది. నెక్స్ట్ మూలకం వచ్చేసి ఫాస్ఫరస్. ఫాస్ఫరస్ కూడా ఒక వైటల్ న్యూట్రియన్స్ అని చెప్పొచ్చు ప్లాంట్స్ కోసం. ఎందుకంటే ప్లాంట్స్ లో డిఫరెంట్ జియోలాజికల్ మరియు బయోలాజికల్ ప్రాసెస్ లో ఇది ముఖ్య పాత్ర వహిస్తుంది. అలాగే రూట్ డెవలప్మెంట్ ని ప్రమోట్ చేస్తుంది. ఫ్లోయింగ్ అంటే ఫ్లవరింగ్ ఇంకా ఫ్రూట్స్ ని బూస్టప్ ఎనర్జీ ఇస్తుంది. ఇంకా రెసిస్టెన్స్ ఏదైతే ఉందో అంటే స్ట్రెస్, ప్లాంట్స్ కూడా స్ట్రెస్ ఉంటుంది అనమాట. సో ఆ స్ట్రెస్ ని రిలీజ్ చేసే, ఆ స్ట్రెస్ ని తట్టుకునే విధంగా రెసిస్టెన్స్ పవర్ ఫాస్ఫరస్ ఉంటే ఆ ప్లాంట్ కి అధికంగా ఉంటుంది. అలాగే ప్లాంట్ గ్రోత్ ని ఎంకరేజ్ చేస్తుంది. ఇంకా ఎనర్జీ ట్రాన్స్ఫర్ ని ఇంక్రీజ్ చేస్తుంది. ఫోటోసింథసిస్ ప్రాసెస్ ని ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే ప్లాంట్ స్ట్రక్చర్ కి ఒక బలాన్ని ఇస్తుంది. ఇంకా సీడ్ మెచ్యూరిటీ ఏదైతే ఉందో దాంట్లో సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి పొటాష్. పొటాష్ అనేది పొటాషియం యొక్క మూలకారకం అన్నమాట. సో ఇది పొటాషియం లో ఒక భాగం అని చెప్పొచ్చు. ఇది ప్లాంట్స్ కి ఒక ఎసెన్షియల్ న్యూట్రియన్స్. ఇది ప్లాంట్స్ లో అన్ని రకాల అంటే గ్రోత్ ప్రాసెస్ లో మరియు ఓవరాల్ ప్లాంట్ హెల్త్ లో ఇది యూజ్ అవుతుంది. అలాగే ఎనర్జీ యాక్టివేషన్ ని రెగ్యులేట్ చేస్తుంది. ఫోటోసింథసిస్ ని పెంచుతుంది. వాటర్ రెగ్యులేషన్ ని ఇంప్రూవ్ చేస్తుంది. ప్రోటీన్ సింథసిస్ లో పాల్గొంటుంది. ఇంకా చూస్తే ఇది ఫ్లవరింగ్ ఇంకా ఫ్రూట్స్ లో దానికి ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే స్టెమ్స్, రూట్స్ ఇవి స్ట్రాంగ్ గా ఉండాలంటే పొటాషియం చాలా అవసరం. ఇంకా ఏదైతే డిసీజెస్ మొక్కకు అటాక్ అయ్యాయి అంటే ఆ మొక్క ఆ వ్యాధుల నుంచి తట్టుకునే విధంగా ఉండాలి అంటే ఆ పొటాషియం అనేది ఉండాలి. ఎంత పొటాషియం ఎక్కువ ఉంటే దానికి అంత రెసిస్టెన్స్ పవర్ ఆ ప్లాంట్ కి అందుతుంది. అలాగే న్యూట్రియంట్ ట్రాన్స్పోర్టేషన్ ఇది బూస్టప్ చేస్తుంది అనమాట. సో పొటాష్ ఇంత అంటే ఆ 3 మేజర్ మూలకాలు నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్ అనేది చాలా ఇంపార్టెంట్. దాంతో పాటు సెకండరీ న్యూట్రియంట్స్ కూడా ప్లాంట్స్ చాలా అవసరం. ఈ సెకండరీ న్యూట్రియంట్స్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఎందుకు అంటే ప్లాంట్ గ్రోత్ కోసం. అలాగే ఇది స్మాల్ క్వాంటిటీస్ లో అవసరమైనప్పటికీ ఇది అంటే మనకు ప్రైమరీ న్యూట్రియంట్స్ ఏదని చెప్తాము అంటే నైట్రోజన్, ఫాస్ఫరస్. సో వీటితో పాటు మనకు సెకండరీ న్యూట్రియంట్స్ కూడా అంతే అవసరం ఉంటుంది. సో దీంట్లో మనకు ముఖ్యంగా చెప్పుకోదగ్గవి కాల్షియం, ఇంకా మెగ్నీషియం, తర్వాత సల్ఫర్. ఈ 3 కూడా ఎందుకు అంటే ఒక సిగ్నిఫికెంట్ రోల్ పాల్గొంటే దేంట్లో అంటే ప్లాంట్ డెవలప్మెంట్ ఇంకా ప్లాంట్ యొక్క ఓవరాల్ హెల్త్ లో చాలా చాలా ముఖ్యంగా ఇవి పాల్గొంటాయి అన్నమాట. కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్ ఒకటొకటి మనం చూద్దాము మరి ఎలా యూజ్ అవుతుంది ఒక ప్లాంట్ కి అనేది. సో ఇక్కడ మనకి కాల్షియం ఏ విధంగా యూజ్ అవుతుంది అంటే ప్లాంట్స్ లో సెల్ వాల్స్ ఏదైతే ఉందో వాటి ఫార్మేషన్ చేయడానికి ఇంకా వాటిని స్టేబుల్ గా ఉంచడానికి యూజ్ అవుతుంది. అలాగే ప్లాంట్ యొక్క అంటే స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఆ స్ట్రక్చర్ ని ఇంప్రూవ్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. మొక్కలో స్టోరేజ్ సెల్స్ అంటే సెల్ వాల్స్ ఏదైతే ఉందో ఆ సెల్ వాల్ ని యొక్క స్ట్రెంగ్త్ ని పెంచడానికి యూజ్ అవుతుంది. అలాగే వేర్ల యొక్క అభివృద్ధి చెందడానికి ఇది ప్రమోట్ చేస్తుంది. సాయిల్ ఎసిడిటీని న్యూట్రలైజ్ చేస్తుంది. అలాగే సెల్ వాల్స్ ని స్ట్రెంగ్త్ చేస్తుంది. న్యూట్రిషన్ అబ్జర్ప్షన్ ఇది పెంచుతుంది అనమాట కాల్షియం. నెక్స్ట్ వచ్చేసి మెగ్నీషియం. ఇది సెంట్రల్ కాంపోనెంట్ ఆఫ్ క్లోరోఫిల్ అనొచ్చు. అంటే క్లోరోఫిల్ ఏదైతే ఉందో దాంట్లో ముఖ్యమైన మూలకం ఏంటంటే మెగ్నీషియం. అలాగే ఇది ఎంజైమ్ యాక్టివిటీని ఇంక్రీజ్ చేస్తుంది. అలాగే న్యూట్రియంట్ ట్రాన్స్పోర్టేషన్ ప్లాంట్స్ లో కావాలంటే భూమి నుంచి ప్లాంట్స్ ఎప్పుడైతే న్యూట్రిషన్ ని తీసుకుంటాయో అది ట్రాన్స్పోర్ట్ అవ్వాలి టోటల్ ప్లాంట్ లో. సో అలా ప్లాంట్ లో ట్రాన్స్ఫర్ చేయాలి అంటే దానికి తగినంత మెగ్నీషియం అనేది ఆ ప్లాంట్ కావాలి. ఆ మెగ్నీషియం ఉన్నప్పుడే ఏదైతే న్యూట్రిషన్ ట్రాన్స్పోర్ట్ ఉందో చాలా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. అలాగే సీడ్ ఫార్మేషన్ ఎప్పుడైతే ఉంటుందో ఇప్పుడు సీడ్ ఫార్మేషన్ కావాలి, ఒక మొక్కలో సీడ్స్ తయారవ్వాలి, అవి
విత్తనాలు తయారవుతాయి. ప్రతి మొక్కలో ఫ్రూట్స్ లో విత్తనాలు తయారవుతాయి. సో ఆ విత్తనాలకు కూడా తయారవ్వాలి అంటే మెగ్నీషియం ఉండాలి. సో అంటే మెగ్నీషియం కూడా తక్కువ క్వాంటిటీలో అవసరం అవుతుంది, కానీ అది కూడా అందలేదు అనుకోండి, సీడ్ ఫార్మేషన్ అనేది లోగా ఉంటుంది. ఇప్పుడు సీడ్సే సరిగ్గా అభివృద్ధి చెందలేదు అంటే మళ్ళీ ఆ మొక్క నుంచి సీడ్స్ కరెక్ట్ గా రావు. మరి మనకు క్వాంటిటీ తగ్గిపోయింది అనుకోండి, పంట కూడా తక్కువగా వస్తుంది అనమాట. ఓకే, సో అలాగే ఇంకొకటి ఉంది సల్ఫర్. సల్ఫర్ దేనికి యూజ్ అవుతుందంటే ప్రోటీన్ సింథసిస్ కి ఇది చాలా అవసరం. అలాగే ఎంజైమ్ ఫంక్షన్ కి సపోర్ట్ చేస్తుంది. డిసీజెస్ వస్తే తట్టుకోవడానికి రెసిస్టెన్స్ పవర్ ని ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే ఫ్రూట్స్, ఫ్లవరింగ్, అరోమా, ఇంకా ఫ్లేవర్, ఇవన్నీ కూడా మనకు సల్ఫర్ నుంచి వస్తాయి అన్నమాట. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత మైక్రో న్యూట్రియంట్స్ ఉన్నాయి. మైక్రో న్యూట్రియంట్స్ కూడా చాలా వెరీ స్మాల్ క్వాంటిటీస్ లో అవసరం పడతాయి, అయినా కూడా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అంటే నేను ప్రతిసారి ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటాను. మనకు తక్కువ క్వాంటిటీలో సాల్ట్ ఎలాగైతే మనం యూజ్ చేస్తామో, సాల్ట్ అసలుకే సాల్ట్ మనం తినకుండా ఫుడ్ తీసుకుంటామంటే అలా ఉండదు. ఎంత తీసుకోవాలో అంత మోతాదులో మనం సాల్ట్ తింటేనే ఆ ఫుడ్ కి రుచి అనేది వస్తుంది. అలాగే అయోడిన్ కూడా మనకు అవసరం కాబట్టి. అలాగే మైక్రో న్యూట్రియంట్స్ కూడా అంతే క్వాంటిటీలో అవసరం పడతాయి, స్మాల్ క్వాంటిటీస్. దేనికోసము అంటే గ్రోత్ కోసము, డెవలప్మెంట్ కోసము, ఓవరాల్ ప్లాంట్ హెల్త్ కోసము ఇవి చాలా ఇంపార్టెంట్. మరి దీంట్లో మైక్రో న్యూట్రియంట్స్ ఎగ్జాంపుల్స్ ఏమేమంటే ఐరన్, మ్యాంగనీస్, జింక్, కాపర్, బోరాన్, మాలిబ్డినం, నికిల్, క్లోరిన్, ఇవన్నీ కూడా మైక్రో న్యూట్రియంట్స్ అనేది ప్లాంట్ కి అవసరం పడతాయి అన్నమాట. సో అలాగే మనకి ఫైటో కెమికల్స్ కూడా ఉన్నాయి. ఈ ఫైటో కెమికల్స్ కూడా ప్లాంట్ లో చాలా ముఖ్య పాత్ర వహిస్తాయి. యాక్చువల్లీ మనం చెప్పాలంటే కెమికల్స్ అనేది రెండు రకాలు. ఒకటి ఫైటో కెమికల్స్, రెండోది వచ్చేసి బయోకెమికల్స్. బయోకెమికల్స్ అంటే మన శరీరంలో మరియు జంతువుల శరీరంలో ఉత్పత్తి అయ్యే కెమికల్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎవ్రీ టైం చెప్తాను, మన ఫుడ్ తీసుకున్నప్పుడు అంటే మనం ఆహారం ఎప్పుడైతే తీసుకున్నప్పుడు ఆహారం జీర్ణాశయంలో జీర్ణం అవ్వాలి అంటే సమ్ యాసిడ్ అవసరం. అంటే అక్కడ HCl అనేది న్యాచురల్ గా ఉత్పత్తి అవుతుంది మన జీర్ణాశయంలో. హైడ్రోక్లోరిక్ యాసిడ్ అంటే ఇట్స్ వెరీ వెరీ హైలీ పవర్ఫుల్, హైలీ కాన్సన్ట్రేటెడ్ ఉంటుంది అది. ఎందుకంత అంటే సహజ సిద్ధంగానే ఉంటుంది. ఎందుకంత హై పవర్ గా ఉంటుంది, అగ్నిలాగా అది మండుతూ ఉంటుంది మన స్టమక్ లో. ఎందుకంటే మనం తినే ఫుడ్ లో ఎన్నో రకాల ఉంటాయి, ఫుడ్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్. మనం తిన్నప్పుడు అది జీర్ణం అవ్వాలి అంటే అంత హైలీ కాన్సన్ట్రేటెడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది అవసరం పడుతుంది. సో అందుకే ఎవ్రీ టైం నేను చెప్తాను, పెద్దవాళ్ళు చెప్తూనే ఉంటారు, తిన్నాక మీరు ఇమీడియట్ గా వాటర్ అనేది తాగకూడదు, నీళ్లు తాగకూడదు. ఏదైతే న్యాచురల్ గా మన బాడీలో HCl ఉందో అది డైల్యూట్ అయిపోతుంది. డైల్యూట్ అయిపోతే మనం తిన్న ఆహారం అనేది జీర్ణం అవ్వదు. అంటే జీర్ణాశయ సమస్యలు అనేది ఉత్పత్తి అవుతాయి. అంటే అరగకపోవడం, దానివల్ల ఎసిడిటీ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవ్వడం, అలాగే ఆకలి మందగించడం, కాన్స్టిపేషన్ స్టార్ట్ అవుతుంది. సో ఇలాంటి స్టమక్ సంబంధించిన అల్సర్స్ అవ్వడం, సో ఇలాంటి స్టమక్ అంటే కడుపుకు సంబంధించిన, జీర్ణాశయానికి సంబంధించిన వ్యాధులు అనేది స్టార్ట్ అయిపోతాయి. సో పెద్దవాళ్ళు ఏమంటారు, మీరు భోజనం చేశాక 45 మినిట్స్ తర్వాత మీరు నీళ్లు తాగాలి. అదర్వైజ్ మీరు ఫుడ్ తినేటప్పుడు అంటే మీరు భోజనం చేసేటప్పుడు మధ్య మధ్యలో ఒక 2-3 సిప్స్ ఆఫ్ వాటర్ అంటే HCl. అలాగే మన ప్లాంట్స్ లో కూడా దాన్ని మనం బయోకెమికల్ అంటాం, రైట్? అంటే జంతువులలో కూడా అదే ప్రాసెస్ ఉంటుంది, మనుషుల్లో కూడా అలాగే ఉంటుంది. మరి ప్లాంట్స్ లో కూడా అలాంటి కెమికల్స్ ఉత్పత్తి అవుతాయి. వీటినే మనం ఫైటో కెమికల్స్ అంటాం. సేమ్ టు సేమ్ మన శరీరంలో HCl ఎలాగైతే వర్క్ చేస్తుందో, ప్లాంట్ లో కూడా అది తీసుకున్న న్యూట్రిషన్ ని అది అన్ని భాగాలకు అందచేయాలి. అలాగే ప్రతి భాగం కూడా అబ్జర్వ్ చేయాలి. అంటే ఆ ఫైటో కెమికల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అది అన్ని భాగాలకు కూడా ఈజీగా అందజేస్తాయి అనమాట. సో దీంట్లో రకాలు కూడా ఉంటాయి మనకి. ఆల్కనాయిడ్స్ అని, కెరోటినాయిడ్స్ అని, ఫినాయిడ్స్ అని, ఇలా
ఫైటో కెమికల్స్ ఉంటాయి, అలాగే ఫైటో హార్మోన్స్ కూడా ప్లాంట్స్ లో ఉంటాయి. మన శరీరంలో ఎలాగైతే హార్మోన్స్ ఉన్నాయో సేమ్ టు సేమ్ ప్లాంట్స్ లో కూడా హార్మోన్స్ ఉంటాయి. సో దీంట్లో ఇవి దేనికి యూజ్ అవుతుంది అంటే ప్లాంట్ ని బ్యాలెన్స్డ్ గా ఉండడానికి, దాని గ్రోత్ కోసం ఇవి యూజ్ అవుతాయి. అంటే ఆక్సిన్స్ కానీ, సైటోకినన్ కానీ, ఇలాంటి అబ్సార్బిక్ యాసిడ్ అని కానీ ఇలాంటివి మనకు ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఫర్టిలైజర్ గ్రేడ్ కూడా మనం ఒకసారి చూద్దాము. ఈ ఫర్టిలైజర్ గ్రేడ్ ఎందుకు అంటే ఒక రైతు తన భూమిలో ఎలాంటి అంటే ఆ నేలలో ఎంత శాతం ఫాస్ఫరస్ ఉంది, పొటాషియం ఉంది, అది ఆయనకు తెలిసి ఉండాలి. అంటే సాయిల్ టెస్టింగ్ అనేది ఈ మధ్యలో చాలా మంది చేస్తున్నారు. ఒకవేళ వాళ్ళు చేస్తున్నారా లేదా మనం ఒక ఫార్మర్ దగ్గర వెళ్ళినప్పుడు కంపల్సరీ అడగాల్సిన క్వశ్చన్ ఇది మీ అందరు కూడా. అంటే మీరు సాయిల్ టెస్టింగ్ చేశారా అని మనం ఫస్ట్ క్వశ్చన్ అనేది వేస్తామన్నమాట. సో సాయిల్ టెస్టింగ్ ఎందుకు చేయాలి మనము అంటే భూమిలో ఎంత శాతం అంటే ఫాస్ఫరస్ ఉంది, నైట్రోజన్ ఉంది, పొటాషియం ఉంది అనేది తెలుసుకోవాలి. సో ఇక్కడ ఒక చార్ట్ కూడా మనం ఇచ్చాము. ఏంటంటే ఇప్పుడు హై ఫాస్ఫరస్ ఉందనుకోండి, బ్రౌన్ కలర్ లో ఉన్నది ఫాస్ఫరస్, అలాగే గ్రీన్ కలర్ లో నైట్రోజన్, రెడ్ కలర్ లో వచ్చేసి పొటాష్. సో ఇప్పుడు హై ఫాస్ఫరస్ ఉంది అంటే ఫాస్ఫరస్ ఎక్కువ ఉందని అర్థం అక్కడ. అప్పుడు 10-20-10 అని ఇచ్చారనుకోండి అంటే ఫాస్ఫరస్ ఎక్కువ ఉంది, అలాగే నైట్రోజన్ తక్కువ ఉంది, ఇంకా పొటాష్ తక్కువ ఉంది. ఇలాంటిది ఎప్పుడు ఇస్తారు అంటే భూమిలో ఫాస్ఫరస్ తక్కువ ఉన్నప్పుడు. ఓకే, భూమిలో ఫాస్ఫరస్ తక్కువ ఉన్నప్పుడు నైట్రోజన్, పొటాష్ మామూలుగా ఉన్నాయి, కానీ ఫాస్ఫరస్ ఆ నేలలో తక్కువగా ఉన్నప్పుడు హై ఫాస్ఫరస్ స్కేల్ ఇస్తాం అనమాట. అలాగే నైట్రోజన్ హై ఉంది అంటే ఏంటి, ఆ భూమిలో నైట్రోజన్ శాతం తక్కువ ఉన్నప్పుడు హైడ్రోజన్ హై నైట్రోజన్ ది మనం ఇస్తాం. అలాగే పొటాష్ ఉందనుకోండి, పొటాష్ ఆ భూమిలో లేదు కానీ హై పొటాష్ ఉన్నది వాళ్ళకు ఆ గ్రేడ్ ది ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ రకంగా మనము ఆ రైతుని ఎడ్యుకేట్ చేయాల్సి ఉంటుంది. సో సాయిల్ టెస్ట్ అనేది చేసినప్పుడు మాత్రమే ఆ నేలలో ఎంత శాతం ఇవన్నీ ఉన్నాయనేది ఆ రైతుకి అర్థమవుతుంది. అలాగే మనకు కూడా ఒక అవగాహన అనేది వస్తుంది అనమాట. సో కంపల్సరీ ఎన్పికే అవైలబుల్ ఎంత ఉంది దాన్ని బట్టి మార్కెట్ లో గ్రేడ్స్ అనేది అవైలబుల్ ఉంటాయి. సో ఆ గ్రేడ్స్ ని వాళ్ళు తీసుకొని అలాంటిది వాళ్ళు వేయాలని మనం అంటే ఒకటి అవగాహన అయితే వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ ద కార్బన్ టు నైట్రోజన్ సిఎన్ రేషియో అంటాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది కూడా వాళ్ళకు తెలియదు యాక్చువల్, ఎందుకంటే వాళ్ళు యూరియా తర్వాత డిఏపి దాంట్లో వేసేస్తారు. సో అది వేసినప్పుడు దాంట్లోనే అన్ని ఇంక్లూడ్ ఉంటాయి అనేది వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే యూరియాలో నైట్రోజన్ 46% ఉంటుంది, కానీ పొటాషియం ఇంకా ఫాస్ఫరస్ అయితే ఉండవు. అలాగే డిఏపి ఒకవేళ వాళ్ళు వేశారు అంటే నైట్రోజన్ 18% ఉంటుంది, అలాగే పొటాషియం 46% ఉంటుంది, కానీ ఫాస్ఫరస్ ఉండదు అనమాట. సో ఇలా వాళ్ళకు అవగాహన అనేది ఉండదు. బట్ ఎన్నో ఇయర్స్ నుంచి వాడుతున్నారు కాబట్టి అదే కరెక్ట్ ప్రొసీజర్ అని అనుకుంటారు. బట్ సిఎన్ రేషియో అనేది చాలా ఇంపార్టెంట్. కార్బన్ టు నైట్రోజన్ సాయిల్ లోపల ఒక క్రిటికల్ ఫ్యాక్టర్. ఇది సాయిల్ హెల్త్ ని, మైక్రోబియల్ యాక్టివిటీని, అలాగే ప్లాంట్ గ్రోత్ ని ప్రభావం చేస్తుంది. ఇంకా చెప్పాలంటే సిఎన్ రేషియో ఎంత ఫాస్ట్ గా ఆర్గానిక్ మ్యాటర్ డీకంపోజ్ అవుతుంది నేలలో అది కూడా చెప్పొచ్చు. దానివల్ల ఇంకా ఎలా న్యూట్రియన్స్ భూమిలో తయారవుతున్నాయి దీన్ని బట్టి కూడా అవగాహన ఉంటుంది. అలాగే సాయిల్ ఎకోసిస్టమ్ ని ఓవరాల్ గా బ్యాలెన్స్డ్ గా ఉంచడానికి సిఎన్ రేషియో అనేది యూజ్ అవుతుంది అనమాట. మరి నైట్రోజన్ ఎంత కావాలి, సిఎన్ రేషియో అంటే కార్బన్ ఇంకా నైట్రోజన్ ఎంత నిష్పత్తిలో ఉండాలి అనేది అనమాట దాని అర్థం. ఓకే, సో నైట్రోజన్ ఎంత కావాలి, మరి ఒక భూమి ఉంది, ఇప్పుడు ఒక నేల ఉంది, ఒక పంట అంటే ఒక రైతుది పొలం ఉంది అనుకోండి, ఆ భూమిలో నైట్రోజన్ ఎంత కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే 1 kg నైట్రోజన్ ఉంది ఉంటే అంటే 1 kg నైట్రోజన్ ప్లాంట్స్ కి అవసరం కావాలి అంటే ఆ నేలలో ఆల్రెడీ 20 kgs కార్బన్ ఉండాలి. ఓకే, ఈ రేషియోలోనే మనం ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. అంటే భూమిలో ఎంత శాతం కార్బన్ ఉందో దానికి ప్రపోర్షనల్ గా మీరు నైట్రోజన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సపోజ్ నేను మళ్ళీ అది చెప్తాను పాయింట్, నేలలో 20 kgs కార్బన్ ఉంది అంటే 1 kg నైట్రోజన్ అనేది ఇవ్వాలి.
ఇట్ ఈస్ కాల్డ్ సిఎన్ రేషియో. ఎప్పుడైతే కార్బన్ నేలలో అవైలబుల్ ఉంటుందో అప్పుడు మనం ఇచ్చిన నైట్రోజన్ ని ప్లాంట్ స్వీకరిస్తుంది. సో దీన్నే మనం సిఎన్ రేషియో అంటాం. సో కార్బన్ ఎలా అందుతుంది, ప్లాంట్స్ ఎక్కడ దొరుకుతుంది, ఇదంతా కూడా రైతుకు అవసరం లేదు, కానీ రైతుని ఎడ్యుకేట్ చేయడం ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఓకే, సో అలాగే మనకు రైతు ఫ్రెండ్ అని చెప్పొచ్చు వానపాములని. వానపాము గురించి కూడా చూద్దాము. అంటే ఇట్స్ అన్ ఆల్సో మైక్రోబియల్ అని అంటాము. సో మైక్రో ఆర్గానిజమ్స్ కూడా చాలా అంటే ఒక రైతు పొలంలో అవి చాలా యూజ్ అవుతాయి. ఒకటి వచ్చేసి వానపాము ఎర్త్ వామ్, ఇంకొకటి వచ్చేసి బ్యాక్టీరియా. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎర్త్ వామ్ ని చూద్దాము. ఇది అగ్రికల్చర్ నేలలో ముఖ్య పాత్ర వహిస్తుంది. ఎవ్రీ టైం వర్క్ చేస్తూనే ఉంటాయి ఇవి. సో 1 or 2 feet లో ఇది ఉంటుంది. ఒక వానపాము చూస్తే గనక ఇది ఒక ప్లేస్ నుంచి పైకి వచ్చి ఇంకొక ప్లేస్ నుంచి నేలలోకి వెళ్తుంది. సో ఇలా పైకి కిందికి ఎన్నిసార్లు మూవ్ అవుతుందో అన్ని సార్లు నేలలో కొత్త కొత్త సూక్ష్మ రంధ్రాలను అది ఏర్పరుస్తూ ఉంటుంది. ఈ రంధ్రాల నుంచి వాతావరణంలో ఉన్న ఆక్సిజన్ అనేది సహజ సిద్ధంగా ఆ నేలలోకి వెళ్తుంది. అందుకే నేల పొరలు పొరలుగా సాఫ్ట్ గా తయారవుతుంది, సారవంతంగా తయారవుతుంది. సో ఆక్సిజన్ ఎప్పుడైతే నేలలోకి వెళ్తుందో దాని pH బ్యాలెన్స్ మెయింటైన్ అవుతుంది. ఆ భూమిది వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో చాలా రకాలుగా అది ఉపయోగపడుతుంది అనమాట. సో ఇది ఒక మెజర్మెంట్ కూడా మనం చూద్దాము. సో అర్థవాం పర్ డే ఫుడ్ ఎలా తీసుకుంటుంది అనేది. దీంట్లో 8 grams సాయిల్ నుంచి అది ఫుడ్ తీసుకుంటుంది. అలాగే 2 grams ఆర్గానిక్ మెటీరియల్ ద్వారా తీసుకుంటుంది. అలాగే సేంద్రియ పదార్థం అంటే వేస్ట్ మెటీరియల్, నేను ఇంతకు ముందు మీకు చెప్పాను ఆర్గానిక్ మ్యాటర్. సో దాని వల్ల కూడా అది దాని నుంచి వచ్చే ఫుడ్ అది స్వీకరిస్తుంది. అలాగే 10 grams ఫుడ్ అది ఎప్పుడైతే తీసుకుంటుందో 10 grams మాన్యూర్ మనకి ఇస్తుంది అనమాట. సో ఒక మనం అంటే ఒక లెక్క చూసుకుంటే మనకు ఒక స్క్వేర్ ఫీట్ లో ఒక ఎర్త్వాము అనేది ఆక్యుపై చేస్తుంది. మరి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎకర్కి 40,000 స్క్వేర్ ఫీట్ అయినప్పుడు 1 ఎకర్కి 40,000 ఎర్త్ వామ్స్ ఉంటాయి. మరి 40,000 ఎర్త్ వామ్స్ ఉంటే ఎన్ని గ్రాముల మాన్యూర్ అది ఇస్తుంది అంటే 4 lakh grams 400 kgs ఆఫ్ మాన్యూర్ అనేది మనకు వానపాము ఇస్తుంది అనమాట. అలాగే బ్యాక్టీరియా కూడా వానపాము లాగానే ఫార్మర్ ఫ్రెండ్ అని చెప్పొచ్చు. ఈ బ్యాక్టీరియా మాన్యూర్ ని తింటాయి అది బతకడానికి. అలాగే అదే ప్రాసెస్ లో మాన్యూర్ ని ప్లాంట్స్ కి తినే ఫామ్ లోకి ఈ బ్యాక్టీరియాస్ అందిస్తాయి. అంటే ఒక ప్రాసెస్ ఏంటంటే ఎప్పుడూ కూడా ఈ ప్లాంట్స్ అనేది మనం ఇచ్చిన ఫామ్ లోకి అవి ఫుడ్ తీసుకోవన్నమాట. అవి తీసుకునే ఫామ్ లోకి మార్చేది ఎవరు అంటే బ్యాక్టీరియాస్, మైక్రోబ్స్. ఇవి సహజ సిద్ధంగా భూమిలోనే ఉంటాయి యాక్చువల్లీ. సో ఇవి ఉన్నందుకే భూమి అంతా కూడా సారవంతం ఉంటుంది, pH బ్యాలెన్స్ మెయింటైన్ అవుతుంది, వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఇంక్రీజ్ అవుతుంది భూమికి, అలాగే న్యూట్రిషన్ వాల్యూ పెరుగుతుంది. సో అలాగే మనకు నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా ఒక రకంగా ప్లాంట్ న్యూట్రిషన్ కు ఉపయోగపడుతుంది. అలాగే మైక్రో ఆర్గానిజమ్స్ ఎన్నో ఉంటాయి, బ్యాక్టీరియాస్ రకరకాల, ప్రతిది కూడా పంటకు యూజ్ అవుతుంది, ప్లాంట్స్ కూడా అది యూజ్ అవుతుంది. మరి ఇలాంటి బ్యాక్టీరియాస్ అంటే మనం ఇప్పుడు సపోజ్ మనము బియ్యాన్ని తీసుకొస్తాం, కానీ ఆ బియ్యాన్ని అదే ఫామ్ లో మనము తినము, దాన్ని వండుకొని మనం తింటాం. అంటే మనం తినే ప్రాసెస్ లోకి చేశాకనే మనం దాన్ని భోంచేస్తాము. అంటే దాన్ని వాటర్ లో కడిగి స్టవ్ మీద పెట్టి ఉడకపెట్టి ఆ తర్వాత మనం తింటాం. అంటే తినే ఫామ్ లోకి తీసుకొస్తున్నాం మనము మార్కెట్ నుంచి తెచ్చిన ఫుడ్ ని. సో అలాగే ప్లాంట్స్ కూడా అదే ఫామ్ లో మనం ఇచ్చిన ఫామ్ లో అవి తినవు. సో అవి తినే ఫామ్ లోకి చేసేది ఎవరు? బ్యాక్టీరియా. ఓకే, సో అలా ఆ తినే ఫామ్ లోకి తీసుకొస్తాయి కాబట్టి బ్యాక్టీరియా ఉంటేనే ప్లాంట్స్ కి కూడా చాలా గ్రోత్ అనేది ఉంటుంది. చాలా అంటే మన ఫార్మర్స్ కి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి వానపాములు కానివ్వండి, బ్యాక్టీరియా కానివ్వండి. దిగుబడి ఎక్కువగా రావడానికి ప్రధానమైన కారణం ఇవి రెండే అన్నమాట. అలాగే కొన్ని రకాల డిసీజెస్ అనేది ఈరోజు ప్లాంట్స్ కి ఎప్పటి వ్యాధుల ఒక ఫార్మర్ దగ్గర వెళ్ళినప్పుడు మీరు సపోజ్ కిట్ ఇచ్చారు, దీని గురించి చెప్తున్నారు, చాలా బాగా హెల్ప్ చేస్తుంది అని చెప్తే కూడా
వాళ్ళకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు వేసే క్వశ్చన్ ఏంటి అంటే, మా పంట పొలానికి ఈ వ్యాధులు వచ్చాయి, ఆ వ్యాధులు వచ్చాయి, సో దీని వల్ల మీ కిట్ మీరు ఇచ్చే ఆర్గానిక్ మ్యాట్ అంటే ఆర్గానిక్ దాని వల్ల ఎలాంటి ఉపయోగం ఉంది, మరి మా ప్లాంట్ కి వ్యాధులు తగ్గుతాయా లేదా అనే క్వశ్చన్ వాళ్ళు వేసే అవకాశం ఉంటుంది. మరి అలాంటప్పుడు మనకు ఆ ప్లాంట్ డిసీజెస్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బ్లైండ్ మైండెడ్ పోతే కూడా మరి మనం చెప్పలేం కాబట్టి దాని గురించి మనకు ఒక అవగాహన ఉండడానికే నేను ప్లాంట్ డిసీజెస్ గురించి ఒకసారి జస్ట్ ఏదైతే ముఖ్యమైన ఉన్నది అవే నేను తీసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూస్తే ప్లాంట్ డిసీజెస్ లో త్రిప్స్ అనే ఒక వ్యాధి టమాటా పంటలో వస్తుంది. దీని లక్షణం ఏంటంటే ఆకులు పైకి ముడుచుకొని ఉంటాయి, ఆ పురుగు ఆకు నుంచి రసాన్ని పీల్చుకుంటుంది. అలాగే అంటే మన శరీరంలో రక్తం ఎలా ఉంటుందో ప్లాంట్స్ లో క్లోరోఫిల్ అనే మెటీరియల్ ఉంటది, సో దానిని అవి పీల్చుకుంటాయి. ఆకు ముడుచుకొని ఉంటుంది. దీన్ని టైంని గుర్తించలేదనుకోండి, సో అది చాలా ఎక్కువగా లాస్ అనేది చేస్తుంది రైతుకి. అలాగే వైరస్ కూడా అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది. సకాలంలో నివారించలేదనుకోండి పంట అంతా కూడా వ్యాపిస్తుంది. అలాగే మైట్స్ అనేది ఇంకొక వ్యాధి ఉంది. దీని లక్షణాలు ఏంటంటే మొక్క ఆకులు కిందికి ముడుచుకొని ఉంటాయి, దానిలో ఎగ్స్ కూడా అది ఫామ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫంగస్ అటాక్ అంటాం. ఈ ఫంగస్ అటాక్ ధాన్యాలలో లేదా శనగలు ఇంకా షుగర్ కేన్ అల్లం ఇలాంటి వాటిల్లో వస్తుంది. ఆకు మీద అంతా కూడా మచ్చలుగా ఏర్పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్టీరియల్ క్యాంకర్ అంటాం. దీంట్లో ఏంటంటే ఆకులన్నీ కూడా అంటే చివర్లో మొత్తం బ్లాకిష్ గా తయారైపోయి ముడుచుకొని ఉంటాయి, చిన్న చిన్న మచ్చలు కూడా ఏర్పడతాయి. వ్యాధిలే ఇల్లు ముఖ్య లక్షణం. అలాగే షీత్ బ్లైండ్ అనేది ఇంకొక వ్యాధి. ఇది వరి పంటలు ఎక్కువగా వస్తుంది. మొక్క లోపల చిన్న చిన్న పురుగులు అనేది ఆక్యుపై చేస్తాయి, కీటకాలు. అలాగే మెయిన్ గా కింది భాగం అనేది మొక్క కింది భాగం ఎఫెక్ట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి డంపింగ్ ఆఫ్ అని అంటాం. ఇది మట్టి పాడైపోయింది అనుకోండి ఆ పొలంలో, సో స్టార్టింగ్ లోనే మొక్క యొక్క వేర్లు బలహీనంగా తయారవుతాయి. ఫార్మర్స్ కి దీని వల్ల చాలా నష్టం అనేది ఏర్పడుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి పౌడర్ మిల్డ్యూ. ఇది మొక్క యొక్క ఆకు మీద తెల్లగా పౌడర్ లాగా మొత్తం స్ప్రెడ్ అవుతుంది. ఫస్ట్ చిన్నగా స్టార్ట్ అయిపోయి అది నెక్స్ట్ టోటల్ ప్లాంట్ అంతా కూడా వైటిష్ గా తయారైపోతుంది పౌడర్ లాగా. ఇంకొకటి వచ్చేసి విల్ట్ డిసీజ్. ఇది అత్యంత హానికరమైన వ్యాధి అని చెప్పొచ్చు. మొక్కకు అంటే రైతు ఏమేమి చేస్తారు, సన్లైట్ ప్రాపర్ గా పడడం, మాన్యూర్ ఇవ్వడం, ఆక్సిజన్, వాటర్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తే కూడా మొక్క హార్వెస్ట్ సమయంలో అంటే పంట కోత టైంలో మొత్తం ఎండిపోతుంది అనమాట. సో ఇది దీని లక్షణం. అంటే ఎందుకు అలా అవుతుంది అంటే మట్టి హార్డ్ గా ఉన్నప్పుడు బ్యాక్టీరియా ప్లాంట్స్ అంటే ఈ విష కీటకాలన్నీ కూడా చేరుతాయి అన్నమాట పంటలో. సో మొక్క యొక్క వేర్ల పై భాగం ఏదైతే నట్స్ ఉంటాయో వాటి దగ్గర ఇవి ఉండి మొత్తం ఆహారాన్ని అంటే వేర్ల నుంచి వచ్చే ఆహారాన్ని ఇవే పీల్చేస్తాయి. సో కాండం పై భాగానికి ఆహారం అందదు. సో దాని వల్ల ఏమవుతుందంటే మొక్క అంతా కూడా న్యూట్రిషన్ లేనందుకు, ఫుడ్ లేనందుకు అవి చనిపోవడం అంటే ఎండిపోవడం ప్రారంభిస్తాయి. సో హెల్దీగా ఉన్న వేర్లు ఎప్పుడూ కూడా తెల్లగా ఉంటాయి, మీరు గుర్తుపట్టవచ్చు. అలాగే వ్యాధి సోకిన వేర్లన్నీ కూడా నల్లగా ఉంటాయి అన్నమాట. సో ఎలాంటి పోషకాలని ప్లాంట్ అనేది పీల్చుకోలేదు. సో ఇలాంటి వ్యాధులు కంపల్సరీ మనము ఫార్మర్ దగ్గర మాట్లాడాం అనుకోండి, వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. అంటే వీళ్ళకు కూడా పంట గురించి చాలా అవగాహన ఉంది, నాలెడ్జ్ ఉంది అని ఒక నమ్మకం ఆ ఫార్మర్ వచ్చి మనల్ని నమ్మి ప్రోడక్ట్ ని తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వ్యాధుల గురించి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే కెమికల్ ఫార్మింగ్ అనేది ఫార్మర్స్ ఎప్పటి నుంచో చేస్తున్నారు. ఇది ఇప్పుడు కాదు, ఒక 50 years బ్యాక్ 1960 తర్వాత కెమికల్ ఫార్మింగ్ అనేది స్టార్ట్ అయింది. మరి ఎందుకు అలా స్టార్ట్ అయింది అనేది కూడా ఇంతకు ముందు నేను చెప్పాను చాలా సార్లు, బట్ న్యూ పీపుల్ ఎవరైతే ఉంటే వాళ్ళకు కూడా ఒక అవగాహన రావాలి కాబట్టి ఐ రిపీట్ వన్స్ అగైన్. ఇండియాలో 1961 లో విపరీతమైన అనావృష్టి ఏర్పడ్డది. అంటే జనాభా ఎక్కువయ్యారు, పంటలు తక్కువగా పండాయి. సో వారికి ఫుడ్ అనేది కరెక్ట్ గా అందించలేకపోయింది గవర్నమెంట్. దాన్నే మనం అనావృష్టి అంటాం. సో ఇండియాలో అగ్రికల్చర్ మినిస్టర్ అంటే అగ్రికల్చర్ మినిస్టర్ మిస్టర్ ఎంఎస్ స్వామినాథన్, వీరు పంజాబ్ లో విజయవంతంగా హరిత విప్లవం అంటే గ్రీన్ రెవల్యూషన్ కి నాంది పలికారు. సో హరిత విప్లవం అంటే ఏంటి అంటే
భూమి లోపల నీటి సౌకర్యాన్ని కల్పించి టెక్నాలజీని ప్రవేశపెట్టి రాసాయనిక ఎరువులని ఫర్టిలైజర్స్ ని ఇన్సెక్టిసైడ్స్ ని వాడి తక్కువ కాలంలో ఎక్కువ దిగుబడి సాధించే వ్యవసాయం. సో అలా కెమికల్ ఫార్మింగ్ అనేది స్టార్ట్ అయింది. మరి ఆ టైంలో జనాభా ఎక్కువగా ఉన్నారు. నేను ఇంతకుముందు చెప్పినట్టు హరిత విప్లవం వల్ల ఈ పంట అనేది ఎక్కువగా పండించాలని వాళ్ళు ట్రై చేశారు. ఆ ప్రయత్నంలో విజయం కూడా సాధించారు. బట్ వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే మొత్తం కెమికల్స్ వాడి పండించమనే ఉద్దేశం కాదు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆర్గానిక్ ఫార్మింగ్ తో పాటు తక్కువ మోతాదులో యూరియా డిఏపి వేసి ప్రొడక్షన్ ని పెంచాలి. దట్ ఈస్ ఎయిమ్ అన్నమాట. సో రైతులు కంటిన్యూగా అంటే ఏమైందంటే తక్కువ మోతాదులో వాడితేనే ఎక్కువగా ఇంత దిగుబడి వచ్చిందంటే ఇంకా ఎక్కువ వాడితే ఇంకా ఎక్కువగా లాభం పొందొచ్చు అనే ఒక ఉద్దేశంతో రైతులు దాన్ని ఎక్కువగా వాడడం స్టార్ట్ చేశారు. సో అంటే దాదాపు ఒక 1961 నుంచి ప్రాసెస్ అనేది మెల్లమెల్లగా ఇంక్రీజ్ అవుతూ 10 kgs నుంచి 20 kgs, 30 kgs, 40 kgs, 50 kgs, 50 kgs అంటే ఇప్పుడు 1 bag. సో ఇలా 2 bags, 3 bags కూడా వాడే వాళ్ళు ఉన్నారు. ఒక ఎకరంలో 5 బ్యాగుల నుంచి 10 బ్యాగులు కూడా వాడుతున్నారు. సో ఈ ప్రాసెస్ లో ఏమైందంటే భూమి అంతా కూడా కెమికలైజ్డ్ అయిపోయింది. అంటే దాని వల్ల ఈ వానపాములు కానివ్వండి, బ్యాక్టీరియా కానివ్వండి, నేల ఉపరితలంలో ఉండే అవి ఎక్కడో లోపలికి వెళ్ళిపోయి ఎన్నో ఫీట్ల లోపలికి వెళ్ళిపోయి అసలు కనుమరుగైపోయాయి ఈ రోజు. సో ఇలాంటి వాతావరణం సూట్ కాకపోతే మనం కూడా ఎక్కడగా ఉండలేం. అలాంటిది అవి కూడా ఆ వాతావరణం ఉండలేక మొత్తం కూడా కనుమరుగైపోయాయని చెప్పొచ్చు. మరి దీని వల్ల ఎలాంటి నష్టం జరిగింది ఈ రోజు అంటే కెమికల్ ఫార్మింగ్ వల్ల టోటల్ గా భూమి మొత్తం హార్డ్ గా మారిపోయింది, తడిగా ఉండడం లేదు. డిఏపి యూరియా అధికంగా ఉంది, నేల మీద అది లేయర్స్ గా ఫామ్ అయ్యింది. దానివల్ల నేల హార్డ్ గా తయారైంది అనమాట. సో దీనిలో వానపాము బ్యాక్టీరియా, ఇంకా రైజోబియం, అజిటోబాక్టర్, యాక్టినోమైటిసిడ్ ఇలాంటివి ఏమి లేవు అనమాట ఈరోజు. ఓకే, అందుకే నేల సారవంతంగా మారడం లేదు. ఇదే స్థితి ఉందనుకోండి సపోజ్, సో నెక్స్ట్ జనరేషన్ ఎలా ఉంటారు వాళ్ళు? సో వాళ్ళు ఏం తింటారు యాక్చువల్లీ? సో అది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఈ రోజు మనకి నాలెడ్జ్ దొరికింది ఈ ప్రొడక్షన్ అంటే ఈ యూరియా దీని వల్ల ఇంత నష్టం జరుగుతుంది అంటే మెల్లమెల్లగా మనము మళ్ళీ పూర్వపు స్థితికి అంటే ఆర్గానిక్ ఫార్మింగ్ కి తీసుకురావాల్సిన బాధ్యత ఈ రోజు మన మీద ఉంది. కాబట్టి ఎవ్రీ పర్సన్ షుడ్ అప్రోచ్ టు ఫార్మర్స్ ని కలిసి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని చెప్పే బాధ్యత ఉంది. ఒక విషయం ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే కెమికల్ ఫార్మింగ్ పంజాబ్ లో స్టార్ట్ అయింది, నేను ఇంతకు ముందు చెప్పినట్టు. సో అక్కడ మొత్తం నేల ఇంకా టోటల్ గా కెమికల్ అన్నమాట ఫుల్లీ. సో దాని వల్ల ఏమైందంటే చుట్టుపక్కల గ్రామాల్లో మొత్తం క్యాన్సర్ పీడితులు అయ్యారు. ఎందుకంటే బికాస్ ఆఫ్ కెమికల్ ఫార్మింగ్. సో అక్కడ ఒక ట్రైన్ ఉంది పంజాబ్ నుంచి హర్యానా వరకు అది వెళ్తుంది. సో ఆ ట్రైన్ పేరు మామూలుగా హర్యానా ఎక్స్ప్రెస్ ఉంది, కానీ ఒరిజినల్ పేరు అందరు మర్చిపోయారు. పంజాబ్ లో వాళ్ళు టికెట్ తీసుకునేటప్పుడు కూడా ఏమని అడుగుతారంటే క్యాన్సర్ ట్రైన్ అంటారు. క్యాన్సర్ ట్రైన్ కి ఒక టికెట్ ఇవ్వండి అంటారు. అంటే ఆ ట్రైన్ పేరే క్యాన్సర్ ట్రైన్ అయిపోయింది. ఎందుకు అలా అయ్యింది అంటే టోటల్ 80% పీపుల్ క్యాన్సర్ వాళ్ళు ఉంటారు దాంట్లో. ఆ టోటల్ ట్రైన్ లో 80% క్యాన్సర్ పేషెంట్స్ ఉంటారు. వాళ్ళు అంటే హర్యానాలో ఒక క్యాన్సర్ హాస్పిటల్ ఉంది, ట్రస్ట్ హాస్పిటల్. సో అక్కడ ట్రీట్మెంట్ కి వెళ్తారు. చిన్న పెద్ద తేడా లేదు, ఏజ్ తోటి సంబంధం లేదు, ప్రతి ఒక్కరికి క్యాన్సర్ ఇట్స్ కామన్ అక్కడ. కెమికల్ ఫార్మింగ్ వల్ల ఎంత నష్టం జరుగుతుంది? సో మరి ఈ మన దగ్గర కెమికల్ ఫార్మింగ్ లేదా, సో మనకు క్యాన్సర్ రాదా అంటే అలాంటిది లేదు ఈరోజు. ఇక్కడ కూడా అలాంటి స్థితి మెల్లమెల్లగా స్టార్ట్ అయిపోయింది. నేను కూడా ఇక్కడ క్యాన్సర్ హాస్పిటల్ హైదరాబాద్ లో వెళ్ళి ఒక ఎంక్వైరీ చేశాను. అంటే పర్ డే ఎంతమంది ఓపీడీ పేషెంట్స్ వస్తారు అని అడిగినప్పుడు 500 పర్ డే ఓపీడీ పేషెంట్స్ ఉన్నారు. అంటే మెల్లమెల్లగా మొత్తం కూడా స్ప్రెడ్ అవుతుంది క్యాన్సర్. ఇంతకు ముందు క్యాన్సర్ అనేది జస్ట్ ఎప్పుడో విన్నా, క్యాన్సర్ వచ్చిందా మీకు అని ఒక
ఆశ్చర్యం, రైట్? ఇప్పుడు ఆహా క్యాన్సరా, ఓకే ఓకే అని అంటే అలా అయిపోయింది అనమాట క్యాన్సర్. సో ఇట్స్ అన్ కామన్ థింగ్. బీపీ షుగర్ ఎలా ఉందో ప్రతి ఒక్కరికి క్యాన్సర్ అలా అయిపోయింది మరి. సో అందుకని మనకి బాధ్యత చాలా ఉంది. అది మనం అందరం కూడా ఒకసారి రిమైండ్ చేసుకోవాలి. ఇట్స్ అన్ రెస్పాన్సిబుల్. ఎందుకంటే తెలిసింది కెమికల్ ఫార్మింగ్ వల్ల ఇలాంటి నష్టం జరుగుతుంది. ఆల్రెడీ ఒక ట్రైనే స్పెషల్ గా పోతుంటే మీరు ఆలోచించండి. ఓకే. సో అలాగే ఇంకా చూస్తే కెమికల్ అంటే కెమికల్ ఫర్టిలైజర్స్ వల్ల ఎలాంటి నష్టం జరుగుతుంది. ఒకటి, మన నేలకు వాటర్ హోల్డింగ్ కెపాసిటీ లేదు. అంటే ఎప్పుడైనా నీళ్లు మనం ఇచ్చినప్పుడు ఏం చేయాలి? వర్షం పడ్డది అనుకోండి, నిలువుగా వెళ్ళాలి, అంటే స్ట్రైట్ గా భూమి లోపలికి వెళ్ళిపోవాలి. కానీ నీళ్ళు ఏం హారిజాంటల్ గా వెళ్తున్నాయి, అంటే పారుతూ ముందుకు వెళ్ళిపోతున్నాయి. అంటే అర్థం ఏంటి అంటే నీళ్లు నిలకడగా ఉండట్లేదు, ఒక దగ్గర ఉండట్లేదు, భూమి నీటిని పీల్చుకోవట్లేదు. ఎందుకంటే హార్డ్ గా అయిపోయింది, సారవంతం లేదు, పొరలు పొరలుగా లేదు, రంధ్రాలు లేవు భూమికి. అందుకని లోపల దాకా వెళ్ళట్లేదు, పైనుంచి పైకే వెళ్ళిపోతుంది అనమాట. దట్ ఈస్ కాల్డ్ వాటర్ హోల్డింగ్ కెపాసిటీ. అది ఈ రోజు లేదు. అలాగే ప్లాంట్స్ కి డిసీజెస్ కూడా స్టార్ట్ అయ్యాయి. మనం ఇచ్చిన కెమికల్స్ ఎక్కువ మోతాదులో ఉంటే ఏవి ఎక్కువగా పెరుగుతున్నాయంటే కలుపు మొక్కలు. కలుపు మొక్కలకి అదొక ఫుడ్ అయిపోయింది అనమాట. ఏదైతే మీరు కెమికల్స్ అంటే యూరియా, డిఏపి ఇస్తున్నారో ఫార్మర్స్, అవి కలుపు మొక్కలకు ఒక ఫుడ్ గా తయారైపోయింది అనమాట. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఈ రోజు ఉన్నాయి. సో అలాగే నేల యొక్క ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుంది. ఏ పంట వేస్తే కూడా ఏదో ఒక వ్యాధి పంటకు వస్తూనే ఉంటుంది. ఫార్మర్స్ రకరకాల కెమికల్స్ స్ప్రే చేస్తూ ఉంటారు పంటను కాపాడుకోవడానికి. ఎందుకంటే ఆ పంట మీదనే ఈరోజు ఆ రైతు కుటుంబం ఆధారపడి ఉంటుంది. సో రైతు ఆ వ్యాధి నుంచి పంటలను కాపాడడానికి ఏం చేస్తారు అంటే 15 days ఒకసారి డిఫరెంట్ టైప్ ఆఫ్ కెమికల్స్ ని వాళ్ళు వెదజల్లుతూనే ఉంటారన్నమాట. సో దాని వల్ల అంటే బాగా పంట చేతికి వస్తుందని వాళ్ళ ఒక ఉద్దేశం. వాళ్ళకి చాలా వరకు ఎంత ప్రాబ్లం అవుతుంది అనేది వాళ్ళకి తెలియదు. బట్ వాళ్ళ కుటుంబం అంతా దాని మీదనే ఆధారపడి ఉంటది కాబట్టి వాళ్ళకు కూడా అలాంటి పరిస్థితి ఈ రోజు ఉంది. సో దాని వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది వాళ్ళు చూడట్లేదు. మరి నేలంతా కూడా ఎలా తయారైందంటే బంజరు భూమిగా తయారైందని చెప్పవచ్చు. అలాగే ఒక గ్రామ్ మట్టిలో WHO ప్రకారం, అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం 10 కోట్ల బ్యాక్టీరియాస్ ఉంటాయి యాక్చువల్లీ. బట్ అవి మనం కంటితోటి చూడలేము. కానీ ఇప్పుడు 1 గ్రాము మట్టిలో కేవలం 1,00,000 కంటే తక్కువ బ్యాక్టీరియాస్ ఉన్నాయి. అంటే ఇది ఎంత బాధాకరమైన విషయం, మనం అందరం ఆలోచించాలి. అలాగే రైతులు పెట్టుబడి ఎక్కువగా పెడుతున్నారు, అయినా కూడా దిగుబడి అంత వస్తుందా అంటే లేదు, దిగుబడి తక్కువగా వస్తుంది. దీనివల్ల రైతులు అప్పులలో కూరుకుపోతున్నారు. సో మనం లాస్ట్ చూస్తున్నాము, ఆత్మహత్యలకు కూడా ఎంతో మంది సూసైడ్ అటెంప్ట్స్ చేసిన కుటుంబాలు కూడా ఎన్నో ఉన్నాయి. సో అంటే వారి పరిస్థితి ఆ స్టేజ్ లో వచ్చేసింది చెప్పాలి. మరి ఇంకా చూస్తే గనక మనము అదే ఫుడ్ మనం కూడా తింటాము. సో మనకు కూడా ఆరోగ్య సమస్యలు అనేది ఈరోజు హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది స్టార్ట్ అయ్యాయి బికాస్ ఆఫ్ దట్ కెమికల్ ఫుడ్ అన్నమాట. సో మరి ఈ రోజు ఛాలెంజింగ్ అగ్రికల్చర్ లో ఛాలెంజెస్ కూడా ఎన్నో ఉన్నాయి. సో దాంట్లో ముఖ్యంగా చెప్పుకోదగ్గది ఏంటంటే క్లైమేట్ చేంజెస్, ఎన్విరాన్మెంటల్ స్ట్రెస్ ఆ మొక్కకు చాలా ఉంటుంది. మనకు అనుకుంటా అంటే మనకే స్ట్రెస్ ఉంటుంది, అంటే మొక్కలకు కూడా స్ట్రెస్ ఉంటుంది. సో మొక్క గురించి ఇంత ఏంటి అని అనుకోవచ్చు మీరందరు. బట్ మొక్క కూడా ఒక ప్రాణి అన్నమాట, రైట్? దాంట్లో కూడా జీవం ఉంటుంది. సో అది కూడా ఒక స్ట్రెస్ కి గురవుతుంది. మరి ఆ స్ట్రెస్ కూడా తీర్చాలి దానికి అంటే అంటే ఒక ఫామ్ నుంచి ఇంకొక ఫామ్ కి మారాలి. అంటే సపోజ్ ఎండ చాలా ఉంది, మనకు చలి వేస్తుంటే వెంటనే స్వెటర్ వేసేసుకుంటాం. ఒక రూమ్ లో ఉన్నారనుకోండి, సపోజ్ మీరు టెంపరేచర్ హై చేస్తే ఏమవుతుందంటే హీట్ ఒకవేళ టెంపరేచర్ హై డిగ్రీలో పెడితే చెమటలు పట్టేస్తాయి మనకి. అలాగే మనం 4 డిగ్రీ మైనస్ లో పెట్టేసాం అనుకోండి, చలి పెడుతుంది, వెంటనే స్వెటర్ వేసుకుంటాం. అంటే మనము వెంటనే చేసేస్తాం. కానీ మొక్క ఎండ బాగా ఉంది, అది బాగానే ఉంది, కానీ సడన్ గా వర్షం పడ్డది అనుకోండి సపోజ్. సో ఆ ఎండ నుంచి వర్షంకి అది ఆ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ కి అది స్ట్రెస్ కి గురవుతుంది. అంటే ఆ ఆ ఎండ నుంచి తట్టుకొని మళ్ళీ వర్షంలోకి అది రావాలి, ఆ స్థితికి అది ఆక్యుపై చెయ్యాలి అంటే ఇట్స్ టేక్ 6 hours టైం. ఆ మొక్కకి 6 గంటల సమయం పడుతుంది.
అంటే వర్షాకాలం వర్షం పడ్డప్పుడు ఆ స్థితిని అది భరించడానికి. దిస్ ఈస్ కాల్డ్ ఎన్విరాన్మెంటల్ స్ట్రెస్ అంటాం. సో ఆ స్ట్రెస్ ని భరించాలి, ఇవన్నీ కావాలి అంటే మనం ఏదైతే న్యూట్రిషన్ చెప్పామో పొటాషియం, నైట్రోజన్, ఫాస్ఫరస్, అలాగే మ్యాంగనీస్, ఇవన్నీ 14 న్యూట్రియంట్స్ ఉన్నాయి. నేను ఫస్ట్ నుంచి చెప్పిన అంతా కూడా ఎన్ని ఉన్నాయి? 14 న్యూట్రియంట్స్. ఆ 14 న్యూట్రియంట్స్ ఎప్పుడైతే పంటకు ఇచ్చామో, ఆ మొక్కకి ఇచ్చామో, ఇలాంటి ఎన్విరాన్మెంటల్ స్ట్రెస్ ని కానివ్వండి, క్లైమాటిక్ చేంజెస్ ని కానివ్వండి, ఆ మొక్క తట్టుకుంటుంది. మరి అలాంటి 14 న్యూట్రియంట్స్ మన ప్రోడక్ట్ లో అవైలబుల్ ఉన్నాయి రైట్ నౌ. ఓకే, సో అలాగే రీసోర్స్ మేనేజ్మెంట్, సస్టైనబిలిటీ, ఇది కూడా భరించాలి. ఫుడ్ సెక్యూరిటీ, పాపులేషన్ గ్రోత్ ఉంటుంది, మార్కెట్ అవైలబిలిటీ బాగాలేదు అని అంటే రైతులకు అది కూడా ప్రాబ్లం ఇస్తుంది. టెక్నాలజికల్ అడాప్షన్ అనేది వాళ్ళు చేయాలి, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది చేయాలి, లేబర్ ఛార్జెస్ కూడా చాలా ఉంటాయి, లేబర్ షార్టేజ్ కూడా ఉంది ఈ రోజులలో, వర్క్ ఫోర్స్ ఛాలెంజెస్ ఉన్నాయి. సో ఇలాంటివన్నీ కూడా ప్రాబ్లమ్స్ అనేది రైతులు ఫేస్ చేస్తున్నారు. ఇంకా ఇన్పుట్ అవుట్పుట్ రేషియో కూడా మనం చూద్దాం. ఇన్పుట్ అంటే అంటే మనము ఎంతైతే ఇస్తున్నామో విత్తనాలు అవన్నీ వాడి మరి ఎంత అవుట్పుట్ వస్తుంది అంటే, రైతులు ఏదైనా ఫర్టిలైజర్స్, మ్యాన్యూర్స్ మొక్కకి ఇస్తున్నారు. ఓకే, సో దాని ఇన్పుట్ అని అంటాం. మరి పంట లాస్ట్ లో ఎంత ఈల్డ్ వస్తుంది, అది అవుట్పుట్ అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 1961 లో ఆ రేంజ్ లో మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ ఈల్డ్ బాగా ఉంది, ఫర్టిలైజర్స్ తక్కువగా వాడారు అప్పుడు. ఆ తర్వాత ఏమైంది అంటే ఈల్డ్ తక్కువగా అయింది, ఫర్టిలైజర్ శాతం ఎక్కువ. అంటే ఫర్టిలైజర్స్ చాలా ఎక్కువగా వాడితే కూడా ఈల్డ్ అంతే ఉంది, అంటే పెరగలేదు. ఇంకా ఫర్టిలైజర్స్ పెంచారు, ఎందుకంటే అరే ఈల్డ్ చాలా తక్కువ వస్తుంది, ఇంకొంచెం ఫర్టిలైజర్స్ పెంచేస్తే నా ఈల్డ్ పెరుగుతుందేమో అని రైతులు ఏం చేశారంటే ఫర్టిలైజర్స్ ఇంకా ఎక్కువగా వాడడం స్టార్ట్ చేస్తే ఈల్డ్ ఇంకా తగ్గిపోయింది. అంటే అర్థం ఏంటి ఇక్కడ? మీరు ఎంత కెమికల్ ఎక్కువ వాడతారు, ఇట్స్ పాయిజనస్ అన్నమాట. ఎంత వాడితే అంత భూమి బంజరు భూమిగా తయారవుతే, దాంట్లో పంటలు సరిగ్గా పండవు, వాళ్ళు ఎంతైతే వేస్తారో దానికి తగ్గట్టుగా దిగుబడి అనేది రాదు. సో ఇది మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. మరి వాట్ ఈస్ ద ఫ్యాక్ట్ అంటే, మనం ఏదైతే భూమి బంజరు భూమి అంటున్నామో దాన్నే డెడ్ సాయిల్ అంటాం. అంటే దాంట్లో ఎలాంటి ఇంతకు ముందు చెప్పిన లక్షణాలు లేనే లేవు. అంటే దాని pH బ్యాలెన్స్ సరిగ్గా లేదు, ఇమ్యూనిటీ పవర్ లేదు, అలాగే దాని నేల సారవంతం లేదు, వాటర్ హోల్డింగ్ కెపాసిటీ లేదు, ఇమ్యూనిటీ పవర్ లేదు. సో ఇలాంటిది ఆ దాన్ని డెడ్ సాయిల్ అంటాం. ఆ మొక్క పెరగదన్నమాట అసలు దాంట్లో. అదే మీరు బ్లాక్ కలర్ లో చూడండి, ఇది న్యాచురల్ సాయిల్ అన్నమాట, ఆర్గానిక్ సాయిల్. దీంట్లో మొక్కలు చాలా ఫాస్ట్ గా పెరుగుతాయి. దీనికి ఒక వీడియో అనేది ఉంది, అదేంటంటే ఇది బంజరు భూమి. ఓకే, ఒక వ్యక్తి దీని మీద నడిచినప్పుడు ఏమవుతుందంటే ఆ పాదం అనేది భూమి లోపలికి వెళ్ళట్లేదు, అంటే భూమి మెత్తగా లేదు, సాఫ్ట్ గా లేదు, రాయిలాగా ఉంది, ఇంకా మొక్కలు ఇక్కడ పెరిగే అవకాశం లేదు. ఇంకొక వీడియో ఉంటుంది, అదేంటంటే ఆ మనిషి అక్కడి నుంచి వెళ్తే ఆ నేలలోకి కాలు అనేది కూరుకుపోతుంది, అంటే మెత్తగా ఉంటది, సారవంతం ఉంటది కాబట్టి ఆ పాదం అనేది ఈజీగా భూమిలోకి వెళ్తుంది. అప్పుడు పంటలు అలాంటి నేలల్లో పంటలు అనేది బాగా పండుతాయి. ఈ వీడియో చూడండి. किसानों की मिट्टी इस तरह से वो आगे कैसी हुई हम लोग थोड़ा सा एक वीडियो में देख। अभी आप देखोगे तो ये मिट्टी है, ऐसा लग रहा है कि ये सीमेंट कंक्रीट की रोड है। यहाँ पे बंदा चल रहा है, देखो उसका जूता किस तरह से दिख रहा है, चलते चलते लग रहा है कि जैसे कोई सड़क पे चल रहा है। आप देखोगे मिट्टी है बिल्कुल बंजर हो चुकी है। नेक्स्ट, ये मैं हूं और ये मेरा जूता है और ये मेरे AITC की जमीन है, मिट्टी है। यहाँ पे देखो जूता अंदर जा रहा है, आधे से ज्यादा मेरा जूता मिट्टी में जा रहा है। नेक्स्ट, अब देखते हैं। ఓకే, సో మీకు అర్థమైందని అనుకుంటాను. నేల సారవంతంగా ఉన్నప్పుడు ఆ సాఫ్ట్నెస్ కి ఆ కాల్ అనేది కూడా లోపలికి వెళ్తుంది, అలా ఉండాలన్నమాట సాయిల్. ఓకే, అలాగే కార్బన్ ఫర్టిలైజర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. దేని నుంచి వస్తాయంటే గ్రీన్ మాన్యూర్స్ తోటి, అలాగే కాంపోస్ట్ ఫర్టిలైజర్స్ వల్ల, ఎనిమల్ వేస్ట్ వల్ల, బైచార్ వల్ల, పీట్, దీని వల్ల మనకి కార్బన్ అనేది వస్తుంది.
సో అలాగే కెమికల్ ఫర్టిలైజర్స్ ని మనం యూజ్ చేయాలా వద్దా? మరి ఇంతవరకు మనం చెప్పామంటే కెమికల్ ఫర్టిలైజర్స్ ని టోటల్ గా స్టాప్ చేయాలా అంటే అలాంటిది ఏమీ లేదు. కెమికల్ ఫర్టిలైజర్స్ ని వాడుతూనే మనము మన ప్రోడక్ట్ అనేది వాడాల్సి ఉంటుంది. ఎప్పుడైనా కూడా సడన్ చేంజ్ ప్లాంట్స్ కూడా అంటే ఫాలో అవ్వలేవు. ఓకే, సో కాబట్టి మనం ఏం చేస్తామంటే కెమికల్ ఏదైతే మీరు వాడుతున్నారో దాని శాతాన్ని తగ్గించాలి. ఎవ్రీ సీజన్ లో 25% అనేది తగ్గిస్తూ ఈ టెరాటెక్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది 100% కంపల్సరీ వాడాలి. సో ఆ ప్రాసెస్ లో వాడితే ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఉంటుంది. మరి ఇలాంటి ఒక మంచి ప్రోడక్ట్ ఏం చేస్తుంది? ఈ టెరాటెక్ టెక్నాలజీ యూజ్ చేయడం వల్ల ఫార్మర్స్ కి అయితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఏదైతే బంజరు భూమిగా నేల తయారైందో దాని వల్ల వారికి రావాల్సిన దిగుబడి ఇవాళ రావట్లేదో అలాంటిది మన ప్రోడక్ట్ ఈబైటోరియం కి సంబంధించిన టెరాటెక్ టెక్నాలజీ ప్రోడక్ట్ వాడడం వల్ల 1960 కంటే ముందు ఎలాగైతే నేల ఉందో అలాంటి నేలను మళ్ళీ మనం తీసుకురావచ్చు. సో టెరాటెక్ is a technology used in sustainable agriculture and horticulture. It involves the use of beneficial microorganisms such as bacteria and fungi to enhance plant growth, improve soil health, and increase crop yields. అంటే టెరాటెక్ టెక్నాలజీ ఒక అగ్రికల్చర్ కి అలాగే హార్టికల్చర్ కి ఇది సూటబుల్ గా ఉంటుంది. అలాగే ఇది మైక్రో ఆర్గానిజమ్స్ ని ఇంప్రూవ్ చేయడానికి అంటే బ్యాక్టీరియా ఫంగి లాంటివి దానికి యూజ్ అవుతుంది. ఇంకా ప్లాంట్ గ్రోత్ ని పెంచుతుంది, సాయిల్ హెల్త్ ని ఇంప్రూవ్ చేస్తుంది, అలాగే క్రాప్ ఈల్డ్ ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది. మరి దీన్ని తీసుకొచ్చిన వారు ఎవరు అంటే మిస్టర్ సూరజ్ గారు ఫ్రమ్ మహారాష్ట్ర, అలాగే మిస్టర్ సోమేశ్వర్ పాటిల్ గారు. సో వీరిద్దరికి 18 years ఎక్స్పీరియన్స్ ఈ టెరాటెక్ టెక్నాలజీలో ఉంది, అగ్రికల్చర్ లో కూడా ఉంది. సో వారు దీన్ని రూపొందించడం జరిగింది. మరి ఇంతకు ముందు రైతులు ట్రెడిషనల్ మెథడ్ లో వ్యవసాయం చేసేవారు, బట్ ఇప్పుడు రాసాయనిక ఎరువులు వాడి ఫార్మింగ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు రాసాయనిక ఎరువులు వాడకుండా అంటే కెమికల్ ఫార్మింగ్ లేకుండా వాళ్ళు వ్యవసాయం అసలు చేయలేరు. సో టోటల్ గా దానిని మనం అవాయిడ్ చేయలేము. కాబట్టి మీరు మెల్లమెల్లగా అది తగ్గించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఈ టెరాటెక్ టెక్నాలజీ ప్రోడక్ట్స్ మనకు 5 రకాలు ఉంటాయి. దాంట్లో వచ్చేసి ఫస్ట్ వన్ సాయిల్ హెల్త్ కేర్, సెకండ్ వన్ ప్లాంట్ హెల్త్ కేర్, థర్డ్ వన్ ఫ్రూట్ హెల్త్ కేర్, ఫోర్త్ వన్ ఈ స్ప్రెడో కేర్, ఫిఫ్త్ వన్ రెపెలెంట్. సో నేను డైరెక్ట్ ప్రోడక్ట్స్ మీకు చెప్పొచ్చు, బట్ నేను ఇంతవరకు ఉపోద్ఘాతం ఎందుకు చెప్పాను టోటల్ వ్యవసాయం గురించి అంటే మనకు వ్యవసాయం గురించి అసలు చాలా మందికి తెలియదు, ఎందుకంటే వీఆర్ నాట్ ఫార్మర్స్. ఓకే, సో దాని గురించి మనం ఒక ప్రోడక్ట్ ని రికమెండ్ చేసేటప్పుడు దానికి సంబంధించిన ఎందుకు ఇవ్వాలి ప్రోడక్ట్, ఓకే ఇవ్వాల్సిన అవసరం ఏముంది అనేది మనం చెప్పగలిగినప్పుడు, దాని గురించి తెలుసుకున్నప్పుడు ఫార్మర్స్ దగ్గర ఒక నమ్మకంగా మీరు చెప్తారు. సో అప్పుడు ఫార్మర్ కూడా నమ్మే అవకాశం ఉంటుంది. ఓకే, సో ఈ 5 ప్రోడక్ట్స్ గురించి కూడా మనం చూద్దాం. ఎక్స్ట్రాడినరీ ప్రోడక్ట్స్ అని చెప్పొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి సాయిల్ హెల్త్ కేర్. ఇది నేలను ప్రొటెక్ట్ చేయడానికి, అలాగే నేలను అంటే దాన్ని సంరక్షించడానికి, కేర్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. నేలలో రైతులు ఎలాంటి రకమైన పంటలు పండించినా సరే, ఏ సీజన్ అయినా సరే, ఖరీఫ్ పంట కానివ్వండి, రబీ పంట కానివ్వండి, ఎలాంటి సిచ్యువేషన్ లో కూడా దీన్ని వాడొచ్చు అనమాట. సో ఈ ప్రోడక్ట్ మీరు ఏ ప్రాంతంలో అయినా సరే ఎప్పుడైనా దీన్ని వాడచ్చు. దీనికి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ అంటూ ఏమీ లేవు. మీరు ఈ ప్రోడక్ట్ వాడిన అంటే మరుక్షణం నుంచే మొక్క నేల నుంచి న్యూట్రియంట్స్ తీసుకోవడం ప్రారంభిస్తుంది అనమాట. అలాగే దీంట్లో మనకి చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి, కొన్ని ముఖ్యమైనవి నేను చెప్తాను. కార్బన్, ఇది నేల నిర్మాణాన్ని మెరుగుపరుస్తుంది, మొక్క పెరగడానికి యూజ్ అవుతుంది, వేర్ల నిర్మాణంలో సహాయపడుతుంది. అలాగే కార్బన్ ఏం చేస్తుందంటే వాటర్ హోల్డింగ్ కెపాసిటీని పెంచుతుంది. దీనివల్ల మొక్క అంటే పంట అధిక దిగుబడిని రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఎలిమెంట్ వచ్చేసి నైట్రోజన్. ఇది నేలలో ఉన్న బ్యాక్టీరియాని యాక్టివేట్ చేస్తుంది, వాటికి కావలసిన అనుకూలమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది. దీనివల్ల బ్యాక్టీరియా, వానపాములు ఇవన్నీ కూడా మల్టిప్లై అవుతాయి భూమిలో. అలాగే నేలను అవన్నీ కూడా సారవంతం చేస్తాయి. సేంద్రియ పదార్థాలు కుళ్ళిపోయేటట్టుగా చేస్తుంది. దానివల్ల పోషకాలు నేలలో ఆటోమేటిక్ గా క్రియేట్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఫాస్ఫరస్.
ఇది వేళ్ళ అభివృద్ధికి తోడ్పడుతుంది, వేళ్ళు క్రియేట్ అవ్వడానికి యూజ్ అవుతుంది, వేళ్ళు స్ట్రాంగ్ గా తయారవుతాయి అన్నమాట దీనివల్ల. అలాగే సో ఇది ఇంకా చూస్తే గనుక ఈ ప్రోడక్ట్ ని మీరు పంట స్టార్ట్ చేసే ముందు నుంచి పంట హార్వెస్ట్ అంటే కోత పెట్టడం వరకు మీరు ఎప్పుడైనా వాడొచ్చు. అలాగే బెటర్ ఏంటంటే స్టార్టింగ్ లోనే వేస్తే దానికి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. పంట ఆల్రెడీ మీరు వేశారు ఇప్పుడు ఎలాగని క్వశ్చన్ మార్క్ కొంతమంది నన్ను అడుగుతుంటారు, బట్ నో ప్రాబ్లం, మీరు అప్పుడు కూడా వేయచ్చు. అలాగే DAP తో పాటు మీరు మిక్స్ చేసి వాడొచ్చు, యూరియాతో పాటు కూడా మిక్స్ చేసి వాడొచ్చు. ఒకవేళ మీకు ఆర్గానిక్ మాన్యూర్ ఉంది అంటే దాంతో పాటు కూడా సాయిల్ హెల్త్ కేర్ ని మిక్స్ చేసి వాడొచ్చు. ఓకే, ఎంత ఎకర్లో వేయాలి అంటే ఆ ప్రమాణంలో మట్టి లేదా ఇసుక మీరు తీసుకోండి, అది గంపలో తీసుకొని అది కలిపి ఆ విత్తనాల మాదిరిగా మీరు వెదజల్లొచ్చు. సరే ఓకే, నీళ్ళు పెట్టేటప్పుడు నీళ్ళతో పాటు కూడా మిక్స్ చేసి పంపించచ్చు. డ్రిప్ ఇరిగేషన్ ద్వారా కూడా మీరు వాడొచ్చు. ఫోలియర్ స్ప్రే కూడా చేయొచ్చు, ఆల్రెడీ మొక్క పెరిగితే ఫోలియర్ స్ప్రే చేయండి. సో ప్రపోర్షనల్ చూద్దాం మనం ఒకసారి. 1 ఎకర్కి 1 లీటర్ సాయిల్ హెల్త్ కేర్, దాంట్లో మీరు ఒక బౌల్ ఆఫ్ సాయిల్ తీసుకొని 1 లీటర్ సాయిల్ హెల్త్ కేర్ వాడి అలా కూడా మీరు చేయొచ్చు. డ్రిప్ ఇరిగేషన్ ఒకవేళ మీకు ఉంటే 200 లీటర్స్ ఆఫ్ వాటర్ కి 1 లీటర్ సాయిల్ హెల్త్ కేర్ మిక్స్ చేయండి. అలాగే సింపుల్ ప్రపోర్షన్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు 1 లీటర్ వాటర్ కి 2 ml సాయిల్ హెల్త్ కేర్, ఆ తర్వాత దాన్నే మీరు మల్టిప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర 20 లీటర్ వాటర్ పంప్ ఉందనుకోండి, 40 ml సాయిల్ హెల్త్ కేర్ అనేది మీరు మిక్స్ చేసి స్ప్రే చేయొచ్చు. ఇది సాయిల్ హెల్త్ కేర్. నెక్స్ట్ వచ్చేసి మనకు ఫ్రూట్ హెల్త్ కేర్, ప్లాంట్ హెల్త్ కేర్ చూద్దాము. ఈ ప్లాంట్ హెల్త్ కేర్ ఎందుకంటే మొక్కకు ఒక 3 to 4 లీవ్స్ అంటే ఆకులు వచ్చాక దీన్ని స్ప్రే చేయాలి. ఇది మొక్క ఆరోగ్యాన్ని కాపాడడానికి తోడ్పడుతుంది. మొక్క యొక్క కాండము, ఆకులు ఇంక ఇవన్నీ శాఖలుగా చాలా ఆరోగ్యవంతంగా పెరగడానికి ఇది దోహదపడుతుంది. అలాగే ఎప్పుడైతే మొక్క శాఖలుగా మారుతుందో అంటే బ్రాంచెస్ వస్తే వాటి నుంచి పువ్వులు కూడా పూస్తాయి. సో దాన్ని మొక్క యొక్క గర్భావస్థ అంటాం మనం. సో ఇది చాలా క్రిటికల్ టైం అని చెప్పొచ్చు. ఈ టైంలో మొక్కకి న్యూట్రిషన్ అనేది చాలా అవసరం. సరైన న్యూట్రియంట్స్ అందకపోతే దానికి అంటే ఆ పువ్వులు ఏదైతే ఉన్నాయో అవి రాలిపోతాయి, మరి క్షీణించిపోతాయి. సో సంఖ్య అనేది తగ్గుతుంది. సో ఒక శాఖ నుంచి ఒక 20 పూలు పూసాయి అంటే 7 నుంచి 8 ఉండి మిగిలినవన్నీ కూడా రాలిపోతాయి అన్నమాట. సో ఎప్పుడైతే అవన్నీ కూడా రాలిపోతాయో పంట దిగుబడి అనేది తగ్గిపోతుంది. ఎప్పుడైతే లీవ్స్ అంటే ఫ్లవర్స్ ఎప్పుడు ఎక్కువగా ఉండాలి, అప్పుడే నా పంట అనేది ఎక్కువగా వస్తుంది. సో ఈ పరిస్థితి ఒకవేళ తక్కువగా అంటే పువ్వు రావడం ఎక్కువైపోయింది అంటే పూత అంతా కూడా రాలిపోతుంది అంటే అప్పుడు మనము ఈ ప్లాంట్ హెల్త్ కేర్ ముందు నుంచే వేశారంటే పూత రాలడం తగ్గిపోతుంది అనమాట చాలా శాతం. ఓకే, సో ఇది మొక్కకు అవసరమైనంత కాలం ప్రొటెక్ట్ చేస్తుంది. స్ప్రే మెథడ్ ద్వారా దీన్ని యూజ్ చేస్తాము. మొక్క యొక్క న్యూట్రిషన్స్ దీనికి చాలా బాగా అందుతాయి. ఒకసారి మీరు స్ప్రే చేశారు అంటే 15 days వరకు ఆ ప్లాంట్ కి అది అందుతూనే ఉంటుంది. దీంట్లో ఎన్ని రకాలుగా ఎలిమెంట్స్ ఉన్నాయి అంటే కొన్ని అయితే ఉన్నాయి, ముఖ్యమైన చెప్తాను నేను. మినరల్స్ జింక్ ఉంటుంది, ఐరన్ ఉంటుంది, మాలిబ్డినం, మ్యాంగనీస్, బోరాన్. జింక్ ఐరన్ ఏం చేస్తుంది అంటే జింక్ ఏం చేస్తుంటే క్లోరోఫిల్ ఉత్పత్తి చేస్తుంది, శ్వాసక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే మాలిబ్డినం వచ్చేసి నైట్రోజన్ ఫిక్సేషన్ కి, అమినో యాసిడ్స్ ని ఉత్పత్తి చేయడానికి యూజ్ అవుతుంది. మ్యాంగనీస్ ఏమో ప్రోటీన్స్ కోసం, ఎంజైమ్స్ కోసం వర్క్ చేస్తుంది. బోరాన్ వచ్చేసి సెల్ వాల్ ని స్ట్రాంగ్ చేస్తుంది అన్నమాట. సో దీన్ని కూడా ప్రపోర్షనల్ చూద్దాము. ఇది 1 ఎకర్కి 1 లీటర్ ప్లాంట్ హెల్త్ కేర్ అవసరం పడుతుంది. ఇది కూడా ప్రపోర్షనల్ 1 లీటర్ వాటర్ కి 2 ml ప్లాంట్ హెల్త్ కేర్ వేయాలి. 20 లీటర్ పంప్ అయితే 40 ml ప్లాంట్ హెల్త్ కేర్ కలపండి, అంటే 20 లీటర్ వాటర్ కి. డ్రిప్ ఇరిగేషన్ ఉన్నప్పుడు ఒక ఎకర్కి 200 లీటర్స్ ఆఫ్ వాటర్ కి 500 ml ప్లాంట్ హెల్త్ కేర్. నెక్స్ట్ చూద్దాం ఫ్రూట్ హెల్త్ కేర్. ఫ్రూట్ హెల్త్ కేర్ లో స్పెషల్ గా ఏముంటుందంటే దీంట్లో ఆర్థ్రోసిలిసిలిక్ యాసిడ్ ఉంటుంది, మరియు టైటానియం ఉంటాయి అన్నమాట. సో ఈ రెండు కూడా మొక్క బలంగా పెరగడానికి ఉపయోగపడతాయి. దీనివల్ల మొక్కలో ఫ్రూట్స్ అంటే ఏదైతే పండ్లు వస్తాయో వాటికి రోగ నిరోధక శక్తి ఆ మొక్కకి, అలాగే తెగుళ్ళు వ్యాధులు వచ్చినప్పుడు తట్టుకునే శక్తి, ఇవన్నీ కూడా ఇంప్రూవ్ అవుతాయి దాంట్లో. ఈ ప్రోడక్ట్ అంటే పువ్వు స్టేజ్ నుంచి ఫలం స్టేజ్ వరకు ఇది హెల్ప్ చేస్తుంది. అంటే
ఈ రోజుల్లో మనందరికీ తెలుసు ఫ్రూట్స్ ఎలా ఉన్నాయి, కెమికల్ గా వాళ్ళు ఆర్టిఫిషియల్ గా మెచ్యూర్ చేస్తారు వాటిని. అంటే అవి మెచ్యూర్ అవ్వక ముందే తీసుకురావడం, కెమికల్ వేసి వాటిని పండించడం, అంటే ఆ ఫ్రూట్ గా తయారైపోయి మనకు అందుబాటులో తీసుకొస్తున్నారు. సో అది కూడా చాలా ఎఫెక్ట్ చేస్తుంది మన బాడీకి. సో ఫార్మర్స్ పురుగు పడితే వాటిని చంపడానికి కీటకనాశి స్ట్రాంగ్ గా వేస్తారు. సో కాబట్టి ఆ ఫ్రూట్స్ లో కెమికల్ కూడా అలాగే ఉండిపోతుంది. సో దాని వల్ల న్యూట్రిషన్స్ అయితే దొరకవు. సో పిల్లల్లో కూడా చూడండి, 15 to 16 years లో వాళ్ళు కూడా 50 years లాగా కనిపిస్తున్నారు ఈ రోజు. సో ఐసైట్ రావడం, ఇన్సులిన్ ప్రొడక్షన్ ఎక్కువగా అవ్వడం, క్యాన్సర్ రావడం, ఇలాంటివి కూడా మనం చూస్తున్నాం బికాస్ ఆఫ్ వన్ ఆఫ్ ద రీజన్ ఫ్రూట్ కూడా. సో ఇవన్నీ 10 to 20% అగ్రికల్చర్ లో కెమికల్స్ వాడడం ఒక కారణం చెప్పొచ్చు మనం. సో టెరాటెక్ టెక్నాలజీ ద్వారా మొక్కల్లో న్యూట్రియన్స్ ని పెంచడంతో పాటు మనకు ఒక హెల్దీ ఫుడ్ అనేది కూడా దొరుకుతుంది. సో కంపల్సరీ మనం ఈ ప్రోడక్ట్ ని రికమెండ్ చేయొచ్చు అన్నమాట. సో దీన్ని కూడా మనం ఒక ప్రపోర్షనల్ అయితే చూద్దాము. ఇది 15 days ఒకసారి రిపీట్ చేయాలి, వీక్లీ ఒకసారి కూడా స్ప్రే చేయొచ్చు. ఒకవేళ మీరు కూరగాయలు పెంచుతున్నట్లయితే ప్లాంట్ కేర్ ఇంకా ఫ్రూట్ కేర్, ఇవి రెండు కూడా ప్రోడక్ట్స్ మిక్స్ చేసి వారానికి ఒకసారి స్ప్రే చేయొచ్చు. సో దానివల్ల ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో అప్పుడు 20 ml అంటే ప్లాంట్ కేర్, అలాగే 20 ml 20 ml ప్లాంట్ కేర్ ఇంకా 20 ml ఫ్రూట్ కేర్, ఈ రెండు మిక్స్ చేసి మీరు వాడొచ్చు అన్నమాట ఎప్పుడైతే వెజిటేబుల్స్ మీరు పండిస్తారు. సో దీని ప్రపోర్షన్ కూడా చూద్దాం ఒకసారి మనం. ఒక ఎకర్కి 1 లీటర్ ఫ్రూట్ హెల్త్ కేర్, అలాగే 1 లీటర్ వాటర్ కి 2 ml ఫ్రూట్ హెల్త్ కేర్ మిక్స్ చేయాలి. 20 లీటర్ పంప్ అయినప్పుడు 40 ml ఫ్రూట్ హెల్త్ కేర్ మిక్స్ చేయండి. డ్రిప్ ఇరిగేషన్ ఒకవేళ మీరు ఉంటే 200 లీటర్ వాటర్ కి 500 ml ఫ్రూట్ హెల్త్ కేర్ వాడొచ్చు. అలాగే నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఈ స్ప్రెడో. సో ఈ స్ప్రెడో అనేది ఎందుకు వాడుతున్నాము అంటే ఇది 250 ml లో వస్తుంది. అవి ఆ మూడేమో 1 లీటర్ బాటిల్లో వస్తాయి, కానీ ఇది మాత్రం 250 ml బాటిల్లో వస్తుంది. సో ఎప్పుడైతే మీరు న్యూట్రియన్స్ కానివ్వండి, ఫర్టిలైజర్ స్ప్రే చేస్తారు కదా, సో అప్పుడు అది ఏం అవుతుందంటే వర్షం పడ్డప్పుడు కూడా ఆకులను తాకి ఆకు నుంచి జారిపోతాయి. ఏదైనా మీరు న్యూట్రిషన్ స్ప్రే చేశారు, ఫర్టిలైజర్ స్ప్రే చేశారు, ఓకే. సో ఈ స్ప్రెడో కేర్ ప్రోడక్ట్ స్ప్రే చేస్తే ఏమవుతుందంటే ఆకు మీద న్యూట్రియన్స్ కానివ్వండి, ఫర్టిలైజర్స్ కానివ్వండి జారకుండగా అది ఆకు మీద ఉన్న రంధ్రాల ద్వారా మొత్తం అన్ని భాగాలకు అందేటట్టుగా స్ప్రెడ్ కావడానికి యూజ్ అవుతాయి. స్ప్రెడ్ అంటే స్ప్రెడ్ చేయడం, అంటే ఏది లిక్విడ్ మీరు వాడినా అది పంట అంతా మొక్క అంతా వ్యాపింప చేయడానికి, అంటే స్ప్రెడ్ చేయడానికి యూజ్ అవుతుంది. కాబట్టి దీనిని పెనెట్రేషన్ లేదా యాక్టివేటర్ అని అంటాం. సో ఇది ప్లాంట్ హెల్త్ కేర్ మరియు ఫ్రూట్ హెల్త్ కేర్, ఈ రెండిట్లో కంపల్సరీ మనము ఇది మిక్స్ చేయాల్సి ఉంటుంది. అలాగే రెపెలెంట్ అని ఇంకొక ప్రోడక్ట్ ఉంది, దాంట్లో కూడా ఈ స్ప్రెడ్ అనేది మిక్స్ చేయాలి. దీని మెజర్మెంట్ ఏంటంటే 1 లీటర్ వాటర్ కి 0.5 ml ఈ స్ప్రెడ్ అనేది మిక్స్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ 5వది వచ్చేసి ఈ బయో రెపెలెంట్ టెరాటెక్. ఇదేంటంటే రైతు తన పంటని కాపాడడానికి ఏం చేస్తారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కీటకాలు ఉన్నాయి, పురుగులు ఉన్నాయంటే ఖచ్చితంగా ఒక పాయిజనస్ ఇన్సెక్టిసైడ్స్ కానివ్వండి, పెస్టిసైడ్స్ కానివ్వండి వాడతారు. మరి కీటకనాశిని ఏదైనా ఉండనివ్వండి, అది స్ప్రే చేశాక దాని రెసిడ్యూ అంటే మిగిలిపోయిన పదార్థం అనేది 10 days 15 days ఒక్కోసారి 100 days వరకు కూడా క్లీన్ కాదనమాట. సో ఈ కీటకనాశిని ఫస్ట్ డే వాడడం వల్ల కీటకాలు ఏమవుతాయంటే పదే అదే వాడి వాటి రెసిస్టెన్స్ పవర్ అనేది ఇంప్రూవ్ అయింది. సో దాని వల్ల మీరు ఎంత స్ట్రాంగెస్ట్ ఇన్సెక్టిసైడ్ వేస్తే కూడా అది దాని మీద అంటే ఆ పురుగుల మీద ప్రభావం చూపించట్లేదు. మరి మన ఈ బయో రెపెలెంట్ ఒక బయాలజికల్ ప్రోడక్ట్, ఇది కీటకనాశనం అనుకోవచ్చు ఒక రకంగా. దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటంటే లవంగ నూనె, జింజర్ నూనె, వేప ఎక్స్ట్రాక్ట్స్ ఉన్నాయి. ఇది ఒక ఆర్గానిక్ పెస్టిసైడ్ అనొచ్చు మనం. సో ఇది జంతువులకు కానీ మనకు కానీ ఎలాంటి హాని జరగదు, బట్ కీటకాలకు మాత్రం డెఫినెట్లీ ఇది హాని చేస్తుంది. ఒకసారి మీరు ఇది స్ప్రే చేశారు అంటే ఆ కీటకం ప్యారలైజ్డ్ అయిపోతుంది, అంటే అచేతనంగా మారిపోతుంది. ఫుడ్ తీసుకునే కెపాసిటీ దాని లోపల ఉండదు. 10 days 1 week అలా అది ఫుడ్ దొరక్క ఆటోమేటిక్ గా చనిపోవడం జరుగుతుంది అనమాట. సో ఇది ఈ ప్రోడక్ట్. అంటే మీకు ఎప్పుడైనా పురుగు పట్టింది అంటే
రెపెలెంట్ అనేది వాడాలి. దీని ప్రపోర్షన్ 1 లీటర్ వాటర్ కి 2 ml రెపెలెంట్ ఇంకా 0.5 ml సో ఇక్కడ బెండ తోట కూడా మనం చూడొచ్చు. వితౌట్ స్ప్రే అంటే వాడనప్పుడు ఎలా ఉంది, వాడిన తర్వాత డిఫరెన్స్ బిట్వీన్ 10 days లోనే ఇంత బాగా క్రాప్ అనేది వచ్చింది. అలాగే ఇది వరి పంటలో కూడా అద్భుతమైన రిజల్ట్ అనేది చూపించింది. సో 4 acres లో ఇది చేయడం జరిగింది. దానికి సంబంధించిన విజువల్ ఇది. సో అలాగే మనము ఈ స్ప్రెడో అని చెప్తున్నాము. ఈ స్ప్రెడో అనేది స్ప్రెడ్ అవుతుంది. స్ప్రెడో అంటే స్ప్రెడ్ అవ్వడం అంటే మనం ఇచ్చిన న్యూట్రిషన్ కానీ ఫర్టిలైజర్ కానీ ఈ స్ప్రెడో మిక్స్ చేస్తే ఎలా వ్యాపిస్తుంది అనేది ఒక వీడియో ఇది. సో కొత్త వారు ఎవరైనా ఉంటే వారి కోసం మనం ప్లే చేద్దాం. फ्रेंड नमस्कार, मैं सीताराम साहू फ्रॉम इंदौरी कंवरधा रायपुर छत्तीसगढ़ से बोल रहा हूँ। और दोस्तों, मैं ई बायोटोरियम कंपनी का ई स्प्रेडो केयर का डेमो करने जा रहा हूँ, पानी वाला डेमो। ये हमारे पत्तियों पर कैसे चिपकता है, कैसे फैलाता है और कैसे अंत प्रवाही मतलब फसल के अंदर तक दवाई को कैसे पहुँचाता है, ये पानी वाले डेमो कर हम देखते हैं। तो मैंने ये निडिल लिया दोस्तों, ये सीरीज, और ये सीरीज को मैं पानी लेता हूँ इस पर मैं पानी ले लेता हूँ। ये दोस्तों मैंने ये पानी ले लिया और इस पत्ते पर मैं डाल रहा हूँ। यस दोस्तों, ये पत्ते हैं दिख रहे हैं, जो पानी का कुछ बूंद लिया है सीरीज पर, इस पर मैं डाल रहा हूँ। ये कैसे काम करता है देखते हैं। ये दोस्तों मैंने यहाँ पर डाल दिया कुछ बूंदे, और ये एक ही जगह पर रुका हुआ है, ये फैल नहीं रहा है। और इस पर मैं ये जो अपना ई बायोटोरियम कंपनी का टेराटेक टेक्नोलॉजी से बना हुआ स्प्रेडो केयर को मैं इस पर डाल रहा हूँ। देखते हैं इसका क्या रिजल्ट है। दोस्तों मैंने एक छोटी सी लकड़ी लिया और इस पर ये टच किया, सिर्फ इस पर टच किया और इस पर कुछ मैं डाल देता हूँ कुछ बूंदे। ये दोस्तों ये देख सकते हो कितना फास्ट गति से पूरा फैल गया। ये ऐसा फैलाने वाला काम करता है, चिपकाने वाला काम करता है, और जो कीड़े छुपा हुआ रहता है वहाँ पर जाकर उस दवा को पहुँचा देता है और दोस्तों वो कीड़ा ख़त्म हो जाता है। इस तरीके से हमारा ये जो स्प्रेडो केयर है बहुत ही ज़बरदस्त लाजवाब काम करता है। ये देख सकते हो, जो एक जगह में था वो पूरा पत्ता में धीरे धीरे दोस्तों फैल रहा है। तो थैंक यू। ఎస్. సో మీకు వీడియో వల్ల అర్థమయ్యే ఉంటుంది ఏ విధంగా స్ప్రెడో అనేది మనం ఒక రైతుకి మీరు కూడా ఇది ప్రయోగించవచ్చు. డెఫినెట్లీ వాళ్ళకు అర్థమవుతుంది. సో ఈ విధంగా స్ప్రెడో యూజ్ అవుతుందండి. సో ఇది చెరుకు తోటలో మా మహారాష్ట్రలో ఒక ప్రయోగం చేశారు. సో చెరుకు గడ ఏదైతే ఉందో ఆ గడలు అంటే ఒక దగ్గర 9 వచ్చాయి, ఇంకొక దగ్గర ఇదేమో ప్రోడక్ట్ వాడిన దగ్గర 9 వచ్చాయి, అది హైట్. సో నెక్స్ట్ మనకి చూస్తే చాలా ఎక్కువగా వచ్చింది. అది ఇదైతే ఒక పెద్ద వీడియో ఉంది. యాక్చువల్లీ 11, 12 లెక్క పెడుతున్నా చూడండి. गठान जोगन गिने और उसमें भी साउथ गुजरात बहुत आगे है। तो ये जो गन्ना है ना, इसमें टेराटेक जो इस्तेमाल किया है, तो इसकी जो अपन ये गठान जोगन गिनेंगे ना, तो यहाँ हमने गिनी है। गिनो एक बार फिर से गिनो। नमस्कार, यहाँ पर जो हम आज आए थे तो पूरा दिन हमने अलग अलग जो पाक थे उसके ऊपर सारा रिसर्च किया, उसका रिजल्ट देखा। अभी बचा था गन्ना, क्योंकि गुजरात में भी बहुत सारा गन्ना होता है। ऑल ओवर इंडिया में जितना गन्ना की पैदावार होती है उसमें से 40% जितना गन्ना गुजरात से निकलता है करीब राइट। और उसमें भी साउथ गुजरात बहुत आगे है। तो ये जो गन्ना है ना, इसमें टेराटेक जो इस्तेमाल किया है, तो इसकी जो अपन ये गठान जोगन गिनेंगे ना, तो यहाँ हमने गिनी है। गिनो एक बार లెక్క పెడుతున్నాను. 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15,
15 ये इसमें 15 गठन यहाँ पर दिख रही है, छोटे ही होने के बावजूद भी हाँ। इसमें 15 गठन है। और उसमें इसमें जो सूट्स निकले हैं ना, तो एक ही जो सूट्स है उसमें से 1 2 3 4 5 6 और 7 8 9, तो उसमें से एक जो डाला है उसमें से जड़ में से 9 सूट्स निकले हैं। यानी ये भी उसका ग्रोथ बता रहा है। अभी वही कंपैरिजन जिसमें टेराटेक टेक्नोलॉजी इस्तेमाल नहीं किया, वो क्या बताता है वो भी। आओ जरा आओ देखिए, ये बीच में खाली ఇంతకు ముందు కిచెన్ టెరాటెక్ వాడింది, ఇదేమో వాడనిది వాడిని దగ్గర కౌంట్ ये नॉर्मल చేసుకున్నాం तरीके से जैसे किसान करते हैं आम किसान, वैसे ही उसको बोया है। तो उसकी गठन देखेंगे तो 1 1 2 3 4 5 6 7 8 9 10 11 12, तो 12 सूट्स 12 इसमें गठान है। हाँ। और जड़ की बात करेंगे तो जड़ में से कितने सूट्स है, तो 1 2 3 और 4, एक छोटा सा भी निकला है, पूरा तो है नहीं, 5 पकड़ के चल रहे हैं, राइट। तो ये हो गया 5 और वो हो गया 8, तो इतना बड़ा अंतर है। सॉरी 9 है। तो ये अगर 5 पकड़े, 5 में 9 यानी 4। సో టెరాటెక్ టెక్నాలజీ వాడిన దాంట్లోనేమో 15 వరకు వచ్చాయి, దీంట్లోనేమో 12 వరకు వచ్చాయి. సో అంత డిఫరెన్స్ అయితే ఉంటుంది. అలాగే మనం ప్రోడక్ట్స్ ఏ రకంగా ఉన్నాయి, ఏ రేంజ్ లో ఉన్నాయి, ప్రైజెస్ ఎంత ఒకసారి చూద్దాము. సో సింగిల్ కిట్ ప్రైస్ వచ్చేసి మనకి 6500 లో వస్తుంది. దీంట్లో 5 ప్రోడక్ట్స్ ఉంటాయి: సాయిల్ హెల్త్ కేర్, ప్లాంట్ హెల్త్ కేర్, ఫ్రూట్ హెల్త్ కేర్. ఇవి మనకు 500 ml బాటిల్స్ రెండు ఉంటాయి, అంటే అవన్నీ ఒక్కొక్క లీటర్ అన్నమాట. అలాగే స్ప్రెడో కేర్ వచ్చేసి 250 ml ఒకటి, రెపెలెంట్ కేర్ వచ్చేసి 250 ml ఒకటి. ఈ విధంగా 6500 లో ఉంటుంది. అలాగే 8400 లో డబుల్ కిట్ మనకు వస్తుంది. దీంట్లో సాయిల్ హెల్త్ కేర్ 500 ml 4 బాటిల్స్, ప్లాంట్ హెల్త్ కేర్ 500 ml 4 బాటిల్స్, ఫ్రూట్ హెల్త్ కేర్ 500 ml 4 బాటిల్స్. అలాగే ఈ స్ప్రెడో 250 ml వి 2, అలాగే రెపెలెంట్ 250 ml వి 2. ఈ విధంగా 8400 మనకి అవైలబుల్ ఉన్నాయి. అలాగే స్పెషల్ కిట్ వచ్చేసి 15900 లో ఉంది. సో ఇప్పుడు రేట్ కొంచెం అటు ఇటు చేంజ్ అయ్యి ఉండొచ్చు, బట్ నేను ఓల్డ్ దే చెప్తున్నాను. ఓకే, సో సాయిల్ హెల్త్ కేర్, ప్లాంట్ హెల్త్ కేర్, ఫ్రూట్ హెల్త్ కేర్ 500 ml వి 8 బాటిల్స్ వస్తాయి. ఈ స్ప్రెడో కేర్ 250 ml వి 4, రెపెలెంట్ 250 ml 4. అలాగే 28,500 లో స్పెషల్ కిట్ ఒకటి అవైలబుల్ ఉంది మనకి. సాయిల్ హెల్త్ కేర్, ప్లాంట్ హెల్త్ కేర్, ఫ్రూట్ హెల్త్ కేర్ 500 ml బాటిల్స్ అన్ని కూడా ఈచ్ వన్ 16 వస్తాయి. స్ప్రెడో కేర్ వచ్చేసి 250 ml వి 8, రెపెలెంట్ 250 ml వి 8 వస్తాయి అన్నమాట. అలాగే ఇంకొక వండర్ఫుల్ ఆపర్చునిటీ, వండర్ఫుల్ ఏముందంటే మనకి 16 బాక్సెస్ అనేది ఉన్నాయి. టోటల్ 128 బాటిల్స్ ఉంటాయి దాంట్లో. దాని ఎంఆర్పి ప్రైస్ వచ్చేసి 1,45,600 రూపీస్. సో హోల్సేల్ లో మీరు తీసుకున్నట్టయితే అది ఓన్లీ 56,000 లోకి వస్తుంది. అంటే పర్ బాక్స్ మనకి 3,500, ఒక కిట్ 3,500 లో మనకి వస్తుంది. అంటే మీరు ఒకటేసారి ఒక 10 ఎకర్లు లేకుండా 10 మంది రైతులకు మీరు ఇవ్వాలి అంటే లాట్ లో ఇలా తీసుకోవచ్చు అన్నమాట. అలాగే 32 బాక్సెస్ మనకు అవైలబుల్ ఉన్నాయి. ప్రైజెస్ వచ్చేసి ఎంఆర్పి 2,91,200 రూపీస్. హోల్సేల్ కాస్ట్ వచ్చేసి దీన్ని 1,12,000. అంటే పర్ కిట్ ఇక్కడ కూడా 3,500 అనేది పడుతుంది. 32 కిట్స్ వస్తాయి, 32 బాక్సెస్. సో ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. అంటే ఈ రోజు మీరు తెలుసుకున్నారు ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఇది 5 రకాల ప్రోడక్ట్స్ వాడినట్లయితే ఒక రైతు ఏదైతే కెమికల్ ఫార్మింగ్ చేస్తున్నారో ఆ కెమికల్ ఫార్మింగ్ అంతా కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ గా మారే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడు అంటే ఫార్మర్స్ టోటల్ గా దీంట్లోకి ట్రాన్స్ఫర్ అవ్వాలంటే అక్కర్లేదు, వాళ్ళు వాడుతున్న దాంతో పాటే మన టెరాటెక్ ప్రోడక్ట్ కూడా వాడమని చెప్పాలి. సో ఫస్ట్ టైం ఈబైటోరెన్ కంపెనీ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ బాటిల్స్ మీద కూడా రాసి ఉంటుంది పంట దిగుబడి 20% నుంచి 50% ఇంక్రీజ్ అవుతుందని. అది రిజల్ట్స్ కూడా ఆ విధంగానే మనం చూస్తున్నాము. సో మీ అందరూ కూడా ఈబైటోరెన్ టెరాటెక్ ప్రొడక్ట్స్ ని రైతులకు పరిచయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది మనందరికీ. సో అందరం కూడా ఆర్గానిక్ ఫామ్ లోకి వెళ్ళాలి. సో అలాగే ఒక ఫామ్ కూడా ఇంతకు ముందు నేను మీ అందరికి ప్రొవైడ్ చేశాను ఆల్రెడీ. లీడర్స్ దగ్గర అవైలబుల్ ఉండొచ్చు, మీ ఎవరి దగ్గర లేదో మీ యాక్టివ్ అప్లైనర్ ని మీరు అడగండి. ఒక ఫామ్ ఉంటుంది, దాంట్లో కొన్ని రైతులకు సంబంధించిన క్వశ్చన్స్ అనేది
ఉంటాయి. అది మీరు ప్రింట్ చేపించుకొని ఫార్మర్ దగ్గర వెళ్ళి క్వశ్చన్స్ వేస్తే వారి ద్వారా మనకు కొన్ని ఆన్సర్స్ అన్ని కూడా ఎస్ 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 అలా ఫామ్ లోకి వచ్చేస్తాయి. అంటే మీకు పంట ఉత్పత్తి తక్కువగా వస్తుందా, లేదా మీ ప్రోడక్ట్స్ క్వాలిటీ బాగా లేదా, ప్రోడక్ట్స్ అంటే మార్కెట్ లో ధర సరిగా పలకడం లేదా, సో ఇలాంటి క్వశ్చన్స్. మీ నేల pH తగ్గిపోయిందా, లేదా మీకు పురుగులు ఎక్కువగా దాడి చేస్తున్నాయా, సో మొక్కలకు వాతావరణ పరిస్థితుల్లో అంటే అవి తట్టుకునే శక్తి వాటికి ఉందా, అంటే ఇవన్నీ కూడా ఏంటి అంటే వాళ్ళకు ఇవన్నీ ప్రాబ్లమ్స్ వాళ్ళకి. ఓకే, సో అలాంటి క్వశ్చన్స్ అయితే వాళ్ళు అవును 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 అన్నప్పుడు మనం ఏం చేస్తాం, సరే మేము ఒక అవగాహన కార్యక్రమం అనేది చేయదలుచుకున్నాము, అంటే ఈ రోజులలో పంటలు ఎలా పండిస్తున్నాము, సో దాని గురించి ఒక ఎందుకు వ్యాధులు వస్తున్నాయి, పంట దిగుబడి ఎందుకు తగ్గిపోతుంది, దాని గురించి ఒక సదస్సు మేము చేయాలనుకుంటున్నాం. సో మీ గ్రామంలో కొంతమందిని కూర్చోబెడితే మేము వచ్చి దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తామని మీరు అపాయింట్మెంట్ తీసుకొని ఆ విధంగా చేస్తే కరెక్ట్ వేలో వెళ్తే ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరి ఇంటికి చేరుతుంది. సో దానికంటే ముందు ప్రతి ఒక్కరు కూడా మన అగ్రికల్చర్ ప్రోడక్ట్ ఫస్ట్ మనం తీసుకోవాలి. ఓకే, ఎందుకంటే మనం తీసుకోకుండా ఊరికేనే ఇలా ఇలా బాగుంది ఈ ప్రోడక్ట్ బాగుంది మీరు తీసుకోండి, దీన్ని మీరు మీ పంటల్లో అంటే వాడండి అంటే వాళ్ళకి నమ్మకం ఉండదు. ఎవరికైనా ఎన్నో ఎండ నుంచి కెమికల్ ఫార్మింగ్ చేస్తున్నారు కాబట్టి ఇమీడియట్ గా వాళ్ళు నమ్మే అవకాశం ఉండదు. మనం కూడా వాళ్ళ ప్లేస్ లో ఉండి ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది రైతు బాధ ఎలా ఉంటుందో. ఎప్పుడైనా మనం ఎదుటి వాళ్ళకి చెప్పేటప్పుడు వాళ్ళ ప్లేస్ లో మనం ఉండాలి, మనం ఉండి మనం ఫీల్ అవ్వాలి. ఒక ఒక వ్యక్తి వచ్చి ప్రొడక్ట్స్ గురించి చెప్తే నేనేం చేస్తాను అప్పుడు యాజ్ ఏ ఫార్మర్ గా. సో అందుకని ఫస్ట్ మనం ఆ ప్రోడక్ట్ తీసుకోవాలి, దానికి ఒక డెమో కిట్ తయారు చేసుకోండి, ఆ ప్రోడక్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక కొంత భాగాన్ని రైతుని అడిగి ఆ భాగంలో మీరు ఆ డెమో కిట్ ని ప్రయోగించండి. ఒక 15 days తర్వాత వాళ్ళకున్న ఇంతకు ముందున్న పంట మీరు ప్రయోగించిన ఈ పంటకి తేడా అంటే డిఫరెన్స్ ఆ ఫార్మర్ కి అర్థం అవుతుంది. సో అప్పుడు డెఫినెట్ గా వాళ్ళు మీకు ఆర్డర్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో డెమో కిట్ ప్రపోర్షనల్ మీరు రాసుకోండి. కావాలంటే 1 లీటర్ వాటర్ లో 1 ml సాయిల్ హెల్త్ కేర్, 1 ml ప్లాంట్ హెల్త్ కేర్, 1 ml ఫ్రూట్ హెల్త్ కేర్, ఇంకా 0.5 ml అంటే 1/2 ml ఈ స్ప్రెడో, ఇది మిక్స్ చేసి మీరు తీసుకెళ్ళొచ్చు రైతు దగ్గరికి. ఒకవేళ 20 లీటర్ పంప్ ఉన్నట్లయితే 20 ml సాయిల్ హెల్త్ కేర్, 20 ml ప్లాంట్ హెల్త్ కేర్, 20 ml ఫ్రూట్ హెల్త్ కేర్, 10 ml ఈ స్ప్రెడో, ఈ విధంగా మీరు చేసి 15 days కి మీరు ఖచ్చితంగా వెళ్ళి చూస్తే డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో ఫైనల్ గా చెప్పేది ఏంటంటే టెరాటెక్ టెక్నాలజీ ద్వారా ఫార్మర్స్ కి అందిస్తే మన ముందు తరాలకి మనం ఒక న్యూట్రిషనల్ ఫుడ్ అందించిన వాళ్ళం అవుతాం. ఈ టెక్నాలజీ ద్వారా కంపల్సరీ ఇన్స్టెంట్ గా రైతులకి ఒక ప్రాఫిట్ రాకపోయినా ఫ్యూచర్ లో మాత్రం ఖచ్చితంగా వాళ్ళకు ఒక అద్భుతమైన ప్రాఫిట్ అనేది అందుతుంది. రైతులు ఈ ప్రాఫిట్ ని లాంగ్ టర్మ్ లో తీసుకుంటారు. సో ఎందుకంటే నేల సారవంతంగా అవుతుంది, దానివల్ల క్రాప్స్ అనేది అభివృద్ధి చెందుతాయి, ఖచ్చితంగా ప్రాఫిట్ అనేది వాళ్ళకి వస్తుంది. సో ఈ రోజు మనము అంటే కంపల్సరీ వాళ్ళకి హెల్ప్ చేసే విధంగా మనం కూడా అంత రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ టుడే ఈ సెషన్ కి వచ్చి దీన్ని ఇంత బాగా సక్సెస్ చేసిన ఈబైటోరియం ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. బ్యాక్ టు ద హోస్ట్. సార్ మీరు అవైలబుల్ ఉన్నారా? ఎస్ మేడం, అవైలబుల్ మేడం. రియలీ గ్రేట్ మేడం, వండర్ఫుల్ మేడం, చాలా అద్భుతంగా ప్రజెంటేషన్ ఇచ్చారు, టోటల్ గా విన్నాను. సో ఇవాళ రైతుల ఆరోగ్యంతో పాటుగా మనందరి ఆరోగ్యం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో రియల్లీ ఈ ఆడిటోరియంకి సో ఒక మెరాకిల్ ప్రొడక్ట్ తీసుకొచ్చిందని చెప్పొచ్చు అనమాట మేడం. సో అగ్రికల్చర్, ఆర్గానిక్ అగ్రికల్చర్. సో మనం ఎంతో మంది ఆరోగ్యాలు అయితే కాపాడుతున్నాం, బట్ ఫుడ్ విషయంలో కూడా ఒక మంచి ఫుడ్ తినాల్సిన అవసరం ఉంది మనిషి. అలాంటి ఒక అద్భుతమైన ఫుడ్ని మళ్ళీ ఈ ఆడిటోరియం ద్వారానే సాధించుకునే అవకాశం మనకు దొరికింది మళ్ళీ. సో కాబట్టి లీడర్స్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి కాబట్టి రెగ్యులర్గా సో ప్రతి టీమ్ మెంబర్ని కూడా ఇన్వైట్ చేయండి, ఎందుకంటే మోస్ట్ పవర్ఫుల్ ప్రొడక్ట్ అనమాట మన దాంట్లో టెరాటెక్ అగ్రికల్చర్ ప్రొడక్ట్ కూడా. సో కాబట్టి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి రెగ్యులర్గా, ఎక్కువ మంది రావాలి ఈ సబ్జెక్ట్ తీసుకోవడానికి. అలాగే బిజినెస్ పరంగా కూడా చాలా పెద్ద బిజినెస్ ఇస్తుంది మనకు ఈ ప్రోడక్ట్.
సో ఓన్లీ మ్యాగ్నెటిక్ ప్రోడక్ట్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు అందరూ. సో ఈ మధ్యలో ఆర్హెచ్ఎన్ కూడా అద్భుతంగా ఫోకస్ చేస్తున్నారు. బట్ అగ్రికల్చర్ అనేది కూడా సో రైతులకు ఉపయోగపడుతూ మనందరికి కూడా కొన్ని కోట్ల రూపాయల ఆదాయం కూడా కురిపించబోతుంది. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ కొంటారు రైతులు, అడిగి మరీ కొంటారనమాట. అలాంటి రిజల్ట్స్ ఆల్రెడీ చూస్తున్నారు. చాలా మంది ఫోకస్ చేస్తున్నారు, ఓన్లీ అగ్రికల్చర్ మీద కూడా ఫోకస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి అందరూ కూడా అగ్రికల్చర్ మీద కంపల్సరీ ఫోకస్ చేయాలి. ఒక మంచి లైఫ్ని అందరికీ అందించాలి. థ్యాంక్ యూ.